సర్వజనులారా చప్పటకొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడా, నీకు వందనాలు. మరలా తిరిగి ఈ ఆదివారం ఆలయంలో చేరి ఆరాధించిన ఆధిక్యతకు ఇచ్చా నీకు వందనాలు. ఆరాధన అంతటినీ మీ చేతికి అర్పిస్తున్నాం. ఆది అంతం మీరయ్యండి. నీ అధ్యక్షతన, నీ ఆధ్వర్యమున సమస్తాన్ని ఆత్మానుకూలంగా ఆత్మదేవ నీ ఆత్మ నింపి ఆయత్తపరిచి అభిషేకించి అంతం వరకు నడిపించమని ప్రార్థన చేస్తూ నీ ఆత్మ వ్యతిరేకంగా పనిచే సమస్తమైన అపవాది క్రియల ప్రయత్నాలు, ఆలోచనలు, వాటి ప్రతి పన్నాగా అల్లరి పుట్టించే ప్రతి దుర్మార్గ క్రియలు చేసుకుంటే బంధు నశింపజేస్తూ దేవ సమాధాన కర్తవ్యభావం ఆరాధన అంతా చక్కగా సజావు కలిగించి అందరూ సన్నిధిలో సంతోషించి భాగ్యం దయచేయమని మనం మీరే పొందాం. యేసు నామం బట్టి ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. నలభై రెండవ కీర్తన భాగాన్ని ఈనాటి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. 42వ కీర్తన, సాంగ్ నంబర్ 42. కీర్తన 42 ప్రారంభోచ్చారణ. దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానం రాయ. నా ప్రాణమా, నీవు ఏళ్ళ కలిగి ఉన్నావు, నాలో నీ మీద తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించుదను. కరడును పిలుచున్నది, నీ అలడియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. కావున నీవేళ నన్ను మరిచిన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతులనై సంచరించవలసి వచ్చునేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నా. నా చివరి మాట కలిసి చదువుకుందాం. నా ప్రాణమా, నీ వేళ కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించుదును. దేవుడి మాటలు దీవించుగాక. మనం తులసి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 405వ పాట, దేవుడే నాకు ఆశ్రయము. ఇదిగా మన పాట పాడుతూ ప్రభుని ఆరాధిద్దాము.
నుంచి 18 వరకు. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7 వర్సెస్ 15 through 18. వాక్యం చదువుతున్నా. మోహన్ వచ్చి లైవ్లో ఉన్నారు కూడా. మీ బైబిల్ తెరిచి వాక్యాన్ని భక్తితో పఠిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. చదవకూడదు, చర్చలో చదవకూడదు. 7వ అధ్యాయం 15 నుంచి 18. గిద్యోను ఆ కలవలను దాని తాత్పర్యమైనప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు గదిలోకి తిరిగి వెళ్ళి వెళ్ళి చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి గోడను ప్రతి కుండను ఆ కుండల్లో ఉడికికను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇస్తాను. నన్ను చూసి నేను చేయనట్లు చేయండి. ఇదిగో నేను వారి బదులు కొట్టకొనకు పోతున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలను. నేను నాతో ఉన్న వారందరూ ఓడలను ఊపినప్పుడు మీరును ఓడలను ఊదుచు యెహోవాకును విజయము కేకలు వేయాలని ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం మన ఇంటిలో ఫలించి సూటిగా తేటగా మనతో మాట్లాడి తగ్గించుకొని నా సన్నిధి దిగితే నేను వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మన దేశంలో స్వస్థపడగలన కార్యం చేయగలన ప్రార్థన చేద్దాం. రవికుమార్ గారి ముందుకు వచ్చి మన ప్రార్థనలో నిర్వహిస్తారు. దళితం మిగిలిన వారు మీ స్థలాల్లో తల్ల వచ్చి క్రమం తీసుకొని అలాగే దైవంలో ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రియమైన తీసుకొస్తున్నాయి ప్రభావ ఆయన తన ఈ యొక్క దినంలో తీసుకొస్తున్నాయి ప్రభావ. ఈ యొక్క తరుణం లేకపోతే ఎంతో నేర్చుకున్నారు ప్రభావ. కానీ వారిని గొప్ప కాకపోవడానికి ప్రభావ మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభావం అక్కడ అవకాశం పెట్టింది. స్థితి రాజపత్రాలు చేస్తున్నాయి సహాయం చేయండి ప్రభావ. పదకొండుగా ప్రభావం మరి మీరు మా సంబంధం ఇచ్చినటువంటి తండ్రి యొక్క ఆయుధకి ఏర్పడుకోవడానికి సూత్రాలు చేస్తున్నాయి ప్రభావైనా. ఇటువంటి సమయంలో కూడా ప్రభావ ఆ యొక్క సంఘంలో ప్రభావ నేను దాన్ని అందరూ కూడా ఈ యొక్క సంఘం ప్రభావంలో కూడుకొని ఆలోచించి భాగ్యం ప్రభావ మాకు అందరూ ఇచ్చిన విధానం పట్టుకోవడానికి సూత్రాలు చేస్తున్నాయి ప్రభావైనా. అదేవిధంగా ప్రభావ నేను తండ్రి ఈరోజు ప్రభావైనా అనేక సంఘం వారు ప్రభావ నేను మరి యొక్క సంఘంలో 3 గంటలు వీళ్ళు లేకుండా పరిస్థితుల్లో కూడా ప్రభావ ఆ యొక్క గ్రామానికి ప్రభావ మాకు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం పట్టుకోవడానికి స్తోత్రాలు చేస్తున్నాయి ప్రభావ. ముఖ్యంగా ప్రభావ వైరస్ ప్రారంభం చేస్తున్నాం సహాయం చేయండి ప్రభావ. ఆయన దాదాపుగా ప్రభావ నెల నుంచి ప్రభావాన్ని ఈ యొక్క వైరస్ వ్యాధితో ప్రభావం ప్రపంచం అంతా కూడా అతులాతమైపోయింది ప్రభావ. సహాయం చేయండి ప్రభావ. మరి అదేవిధంగా ప్రభావ అనేక మంది వారి ప్రభావ యొక్క వ్యాధి భార్య కూడా ప్రభావం తీసుకువచ్చున్నారు ప్రభావ. సహాయం చేయండి. అందరూ కూడా ప్రభావ యొక్క దీవులను ప్రభావ సహాయం చేయండి ప్రభావ. ప్రపంచ దేశాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. సహాయం చేయాలి ప్రభావ. ఈ యొక్క వ్యాక్సిన్ కనిపెట్టిన ప్రభావ ఆయా వారి పాత్ర ప్రభావ వారి పోషించుకుంటున్న సహాయం చేయండి. ఆ యొక్క వ్యాక్సిన్ కూడా ప్రభావ త్వరగా తీసుకుని వచ్చేదాకా సహాయం చేయండి ప్రభావ. సమాజాన్ని ప్రభావ అందించడానికి కూడా తెలుసుకోగలుగుతున్నాం ప్రభావ. సహాయం ప్రభావ మీకు ప్రభావ మా యొక్క గ్రామాన్ని ప్రభావ మా యొక్క
తన సంబంధం ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ప్రభావం సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్నాం సహాయం చేయండి ప్రభావ. అదేవిధంగా ప్రభావ సంఘం ప్రభావ ప్రేమించిన ఆర్థికముగాను ప్రభావ అన్ని విషయాలు కూడా ప్రభావ సంఘం ప్రభావం మీరు నిర్మించిన విధానం పట్టుకొని మీకు వందనాలు చేస్తున్నాం ప్రభావ. ఆయన మరి గ్రామంలో ఏర్పడినటువంటి తన యొక్క స్వార్థం పట్టుకొని ప్రార్థన చేస్తున్నామని సహాయం చేయండి ప్రభావ. తన పాస్ గారి ప్రభావ ఆయన కుటుంబాన్ని కూడా ప్రభావ ఈ యొక్క సంపరించిన సహకరించిన ప్రభావ సహాయం చేయండి ప్రభావ. కుటుంబంలో తీర్చుకొని వచ్చినాం ప్రభావ. అంటే ఇటువంటి తన మరి ఇబ్బందులు కాదు ప్రభావ, ఇటువంటి అమరాల పరిస్థితి కూడా ప్రభావ మన కుటుంబాన్ని పరిచయం సహాయం చేయండి ప్రభావ. మీకు వందనాలు ప్రభావ. కుటుంబం కూడా ప్రభావ మన యొక్క సంఘ సేవలు చేస్తున్నామని సహాయం చేయండి ప్రభావ. మీకు వందనాలు ప్రభావ. ప్రభావ నా యొక్క సంఘంలో ప్రభావం చేయండి ఆర్థిక కూడా ఉన్నారు ప్రభావ. ఆర్థికంగా కూడా ఇంకా ప్రతిష్ఠిత ప్రభావ గమనించిన సహాయం చేయండి ప్రభావ. అదేవిధంగా మా సంఘంలో ప్రభావ ఎంతమంది తండ్రి ప్రభావ దేనిపట్టి ప్రభావ ఎవరు రాలేకపోయినారో వాళ్ళని ఉంచుకుంటారని చేసిన ప్రభావ. వాళ్ళందరినీ తగ్గించుకొని ఇబ్బందులను అమరాల పరిశ్రమలు తీసివేసి వారికి మంచి ఆరోగ్యమైన బలమైన శక్తిని ఉంచిన ప్రభావ సహాయం చేయాలి నా తల్లి ప్రభావ. ముఖ్యంగా ప్రభావ ఇంకా ప్రభావ కార్యక్రమించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంచలనం జ్ఞాపకం చేస్తున్నాం సహాయం చేయండి ప్రభావ. కూడా ప్రభావ సహాయం చేయండి వందన ప్రభావ చేస్తున్నాం ప్రభావ. వారి ప్రభావ సండే స్కూల్ కూడా దీవించిన ప్రభావ. మరి కూడా ప్రభావ మరి సండే స్కూల్ ప్రభావమైన తన మన యొక్క తరగతుల ప్రభావ మరి దూరం ఉన్నారు ప్రభావ సహాయం చేయండి ప్రభావ. అందరూ కూడా మరి తిరిగి ప్రభావాలైనా యొక్క కారణాలను ప్రభావాన్ని భారతీయులు అందరూ కూడా కలుసుకుని ప్రభావం తెలుసుకుంటూ వచ్చిన ప్రభావ సహాయం చేయండి. అదేవిధంగా ఎవరి సమాజం కూడా దీవించిన ప్రభావ. ఎవరి స్థానం కూడా ప్రత్యేకంగా సహాయం చేయండి. తన పాటలను ప్రభావం చదువుకుని విద్యను కూడా మీరు సహాయం చేయండి ప్రభావ. తన మరి కూడా ప్రభావ కలిసిపోతున్న ప్రభావ సంఘ సేవలో ప్రభావ తన సాహిత్యాల గురించి విడిపించిన ప్రభావ సహాయం చేయండి. అదేవిధంగా మరి స్థిర సమాజాన్ని అదేవిధంగా ప్రభావం ప్రతి సమాజాన్ని కూడా విడిపించిన ప్రభావ సహాయం చేయండి ప్రభావ. మరి వారి యొక్క బాధ్యత ప్రభావం అదేవిధంగా ఆయన భారతదేశం నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. రాజ్యం నాయకుల నుంచి కూడా ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభావ. అంటే వారు తీసుకున్న బహు నిర్ణయాలు ప్రభావాన్ని మరి తల్లి మరి మా యొక్క రాష్ట్రానికి మా యొక్క దేశానికి ప్రభావాన్ని మంచి చర్యలు సహాయం చేయగలుగుతున్నాం ప్రభావ. రాజ్యం నాయకులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ప్రజాప్రతినిధులుగా ప్రభావాలు విడుదల సహాయం చేయండి ప్రభావమైన వారి ఎటువంటి దురాత్మ కూడా సహాయం చేయండి. వాళ్ళందరూ కూడా మంచి ఐక్య చుట్టూ ప్రభావం తల్లి తండ్రి జిల్లాను మా యొక్క రాష్ట్రాన్ని మా యొక్క దేశాన్ని కూడా నిర్మించడానికి సహాయం పెంచుకొని మన తండ్రి ప్రభావం చెప్పినట్టు మేమందరం కూడా ప్రభావం మరి ఒకటి ప్రభావం మరి విషయాలను తెలుసుకుని ఆలోచించుకొని ఇది దేవుని మాపే అందించుకొని ఏ స్నామం పెరుగుతున్నాం తండ్రి ఆమేన్. ఆరాధన
దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యము దగ్గర సాటిన కార్యము లేవు. నీవే అద్వితీయ దేవుడవు, నీ అందే రక్షణ, నీలో రక్షణ ప్రభా. నీకన్నా క్షేమాధారం ఏది మాకు లేదయ్యా. మా సమస్తం నీవు, మా సర్వం నీవు ప్రభా. అయ్యా తండ్రి, నీ అందే బతుకుతున్నాం, నీ అందే తెలుస్తున్నాం, నీ అందే ఉనికి ఉన్నాం మా తండ్రి. దేవా, మా ప్రాణాలు నీతో ముడిపడి ఉన్నాయి ప్రభా. దేవా, మాలో జీవము నీవు, మాలో ఉన్న క్రీస్తు నిరీక్షణ నీవు ప్రభా. నీకు వందనాలు ప్రభా. మా దీపం వెలిగించువాడా, మా చీకటి వెలుగుగా మార్చువాడా, మా కాళ్ళను వేడికలుగా చేసి ఎత్తైన శిఖరాలకు నిలబెట్టువాడా, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ ఆదివారం జ్ఞానం మా ప్రభా ఇలా నేను ఆరాధించడానికి నిచ్చిన చెల్లించుకుంటూ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో దేవా, నీవన్నిటికంటే నీవు ఇచ్చిన వాక్యాన్ని కనపడిన దేవుడు మా ప్రభా. వాక్యమును యాకమును తెలియజేసిన వాడవు. ఏ జన్మకు నువ్వు ఇలా చేసేది పెట్టలేదు మా ప్రభా. దేవా తండ్రి, ఈరోజు మేము విన్నవి అనేక మంది వినగోరి వెళ్ళలేకపోయారు, చూడలేకపోయారు ప్రభా. వారు చెవులారా విని మనసుతో గ్రహించి అయ్యా హృదయమందు అయ్యా తండ్రి మారు మనసు పొందబడగా తండ్రి వారి హృదయములు అయ్యా ప్రభు చేత మందనం చేయబడ్డాయి. కానీ మాకైతే ప్రభా అయ్యా మెత్తటి మాంసం గురించి ప్రభా ప్రతిరోజు నీ వాక్యము దర్శించి మమ్మల్ని ధైర్యపరిచి మన బలపరిచి ప్రభా నడిపిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఎవరి కలకలము నీవే నిత్య జీవపు మాటల దేవుడు,
నీ మాట కొరకు ఆశ కలిగి కూర్చున్న ఆశలో ప్రతి ప్రాణాన్ని యేసు నామములో తృప్తి పరచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సూటిగాను తెరగాను అక్రమరీతిగా మా హృదయాలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుడిని, అయోగ్యుడిని, అపాత్రుడిని, అపవిత్రుడిని మా ప్రభువా దేవా, ఈ అల్పుడిని మీ ఆత్మతో అయ్యా సమస్తమైన శారీరక బలహీనతలు సాధన కలిగించి అయ్యా తండ్రి విసుగుదలను మా ప్రభువా యేసు నామములో నశింపజేస్తున్నాను దేవా. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని దేవా బిడ్డలు అయ్యా సంతోషముతో అయ్యా తండ్రి జుంటి తేనె ధార కన్నా మధురమైన ఈ మాటల తండ్రి బిడ్డలు సంతోషంతో స్వీకరించి ప్రభువా తద్వారా కలిగే సమస్త దీవెనలు వారు పొందడానికి కృప కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. మిగతా సమయాన్ని మీకు అప్పగిస్తూ అందరి చుట్టూ మా చుట్టూ నీ కంచె వేసి దేవా తండ్రి అంత దినముల్లో మనుషులందరి మీద కుమ్మరించదని వాగ్దానం చేసిన నీ బలమైన ఆత్మ ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా యేసు నామములో కుమ్మరించి ప్రభువా నీ ఆత్మ ఆయత్తపరిచి నడిపించి మీరే మహిమ పొందమని మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని శ్రేష్టమైన బలమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఇలా మనం కలుసుకొని ప్రభుని ఆరాధించడానికి ముఖ్యంగా భక్తులు అంటాడు, ఈ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించిన అంటాడు. సో అటువంటి నెమ్మది కలిగించి శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి దేవుడు అందరికీ ఈ అవకాశాన్ని కలిగించాడు. అందుబట్టి నమ్మకలుగాక మనందరం ఇంకా ఆరాధన మర్చిపోయేమో కాదు. అందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దగ్గు, జలుబు, నీరసం దేవుని మహిమ కలుగుగాక. దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి చేయి పైకెత్తి ప్రభు కట్టి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవుడు ఇంకా మనందరినీ సంపూర్ణ ఆరోగ్యంతో కాపాడిన గాక. సార్ క్షేమంగా ఉన్నారా? ప్రశాంత్ కుమార్ గారు చాలా సంతోషం. నేను చూడటం చాలా ఆనందం. వస్తున్నప్పుడల్లా ఆపేస్తుంటాడు, మానేస్తుంటాడు. నిద్ర మధ్య ఉన్న అనుబంధం, స్నేహం చాలా గొప్పది. సో ఆయన కోసమే మనం తెచ్చి మాట్లాడాక ఏమంటారు? రైట్. సో షేక్ అండ్ ఇవ్వడం కాబట్టి తెలుసు, మీ ప్రక్క వారి కళల్లో చూసి ఒక వందనాలు చెప్పండి. ప్రజలు చెప్పండి సంతోషంగా, దేవుడు నిన్ను దీవించి గాక అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో వాక్యం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదివి మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతి గ్రంథం, లేక నాతో పాటు క్షమించండి, నేను 9వ వచనం చదువుతాను. మిగతా వారు మీ బైబిల్ తెరిచి చదవనక్కర్లేదు. జస్ట్ మీ బైబిల్ తెరిచి
నేను చదివింది మీరు అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7 వర్స్ 9 బిగినింగ్. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించదు. పోటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. దాన్ని విన్న తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోటకు నీ చేతులు బలపరచబడ్డని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులో ఉన్న సన్నద్ధుల ఎద్దకు పోయి మిద్యానీయులను అమాలేకీయులను సముద్ర తీరమందు రేణుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చిలుకానికి వివరించుండెను. ఎట్లనగా, నేను ఒక కలగట్టిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చిలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచునడని ఉత్తరం ఇచ్చాను. 10వ వచనానికి గమనించండి. గిద్యోను ఆ కళ్ళ వివరమును దాని తాత్పర్యమును విన్నప్పుడు అతడు యెహోవాకు, ఆ మాట నేను చేస్తున్నాను, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లేండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి అతడు యెహోవాకు నమస్కారము చేసి. ఈ మధ్యాహ్న వేళలో నేను చెప్పబోయే మాట బహుశా మీలో నాకు హృదయాన్ని తాకబోతున్న మాట. ఒక అద్భుతమైన ఆత్మీయ సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. కూర్చున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే లైవ్లో వింటున్న వాళ్ళు కావచ్చు. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆత్మదేవుడు ఖచ్చితంగా ఈ మధ్య మిమ్మల్ని దర్శించబోతున్నాడు, మీరు విడిపించబోతున్నాడు. గమనించండి. సో ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన ఆత్మీయ సందేశం, ఉపదేశం ఏమనగా, నిరాశ నుంచి నిరీక్షణలోనికి. చెప్పండి గట్టిగా, నిరాశలో నుండి నిరీక్షణలోనికి. మళ్ళీ చెప్పండి గట్టిగా. మీరు ఫస్ట్ చెప్పి రెండో లైన్ దాస్తారు. నిరాశలో నుండి లోనికి. ఇప్పుడు చెప్పండి. ఓకే, ఫ్రమ్ హోప్లెస్నెస్ టు హోప్ఫుల్నెస్. మళ్ళీ చెప్తున్నాను, టు హోప్ఫుల్నెస్, ఫ్రమ్ డిస్కరేజ్మెంట్ టు డివోషన్, ఫ్రమ్ పెయిన్ టు ప్రైజ్. ఇదేం చెప్పను, నిరాశ నుంచి నిరీక్షణలోనికి నడిపించే దేవుడే మన దేవుడు. ఈరోజు ఎంతవరకు వాళ్ళు నిరాశతో ఉన్నారు, ఆయా కారణాల చేత, ఆరోగ్య పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల్లో, లేకపోతే ఎవరో ఏదో అన్నారో, ఏదో జరగడం జరిగిందో, ఏదో రకంగా మీ మనసు గాయపడ్డాదో, మీకు ఏదో జరిగిందో, ఈరోజు ఇత్యాది కారణాలు బట్టి ఎంతమంది అయితే ఇక్కడ ఈ పూట ఒక నైరాశ్యంతో, ఒక నిరాశతో, జీవితంపై వైరాగ్యం కలిగి, బ్రతుకు భారం అయిపోయి, అయ్యో ఏంటి దేవుడు నాకు పరిస్థితి అని జీవితం బ్రతుకు పుట్టేసి, చచ్చినా బాగుండేదే, చావున్నా బాగుండేదే అని బాధపడేవారు. ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నా తలరా తింది అని చెప్పేసి బాధపడే వారికి ఈరోజు ప్రవహిస్తున్న మాట. ఈ రోజు నువ్వు పూజించే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, ఏ దేవుని ఆలయానికి, ఏ దేవుని పాద సన్నిధికి, ఏ దేవుని నుంచి నిరీక్షణను నడిపించే దేవుడు ఆయన. నిరాశ
అనే మాటకి అర్థం చాలా తేటలం కదా. ఆశకు వ్యతిరేక పదం నిరాశ. ఆశ, నిరాశ. ఆశ అనగా పొందుకోవడం లేక ఆశించడం. ఆశించింది పొందుకుంటే అది ఆశ అవుతుంది. మనం ఆశించినది మనకు దొరకకపోతే, మనం ఆశపడ్డ ప్రేమ, ఆశపడ్డ ఉద్యోగం, ఆశపడ్డ ఆశీర్వాదం, ఆశపడ్డ ఆనందం, ఆశపడ్డది ఏదైనా సరే, మనం మనసారా ఆశపడింది మనకు వస్తుందిలే, మనం దొరుకుతుందని చెప్పేసి ఆశపడ్డదే సరే మనకి దొరకకుండా పోయినప్పుడు, అట్టిది మనం దొరికినప్పుడు మనలో కలిగే దాని పేరే నిరాశ. ఈరోజు గమనించండి, ప్రపంచాన్ని పాడు చేస్తున్న పెద్ద సమస్య నిరాశ. ఒక మాట చెప్పున 100% రోగాలకి కారణం, ఒకవేళ 10-20% వాతావరణమో, తినే ఆహారమో, పీల్చే గాలో, త్రాగే నీరు ఇట్లది కారణమైతే, కారణం మనలో ఉన్న నిరాశే. డిసప్పాయింట్మెంట్, మానసిక క్షోభ, మానసిక ఒత్తిడి, స్ట్రెస్, ఇవన్నీ కూడా మనను మానసిక కుంగు తీసి తద్వారా గమనించండి మన షుగర్ లెవెల్ హెవీ అయిపోతుంది. ఎందుకని? టెన్షన్. ఆ టెన్షన్ మనలో డయాబెటిక్ని పెంచేస్తుంది, షుగర్ పెంచేస్తుంది, మనలో బీపీని పెంచేస్తుంది, మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఒక మాట చెప్పాల్సి వస్తే, ఈరోజు నిజంగా ఈ కోవిడ్ వచ్చి చచ్చిపోయిన వారి కంట దాని భయంతో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. గమనించండి, అమ్మో నాకు కొంచెం చెప్పేసి దూకేసేవారు కొందరు, ఆత్మహత్య వారు కొందరు, మానసిక కృంగిపడిన వారు కొందరు. అందుకే మనోధైర్యం నింపడానికి అప్పుడు ప్రభుత్వం భయపడవద్దు అది ఏం చేయదని చెప్పేసి చెప్తున్నది. కంటే ప్రజల్లో ఒక రకమైన ప్యానిక్, ఒక రకమైన భయము, ఆందోళన ప్రజల్లో ఎక్కువైపోయింది. ఈ ప్యానిక్నెస్ వల్ల, ఈ భయం వల్ల, ఈ నిరుత్సాహం వల్ల నాకు వస్తుందేమో అని ఒకడు, నాకు వచ్చిందేమో ఒకడు. గమనించండి, ఎంత అయితే ఒక దగ్గు వస్తున్నా భయపడుతున్నాం, తుమ్ముతున్నా భయపడుతున్నాం. గమనించండి, ఏ కారణం చేసిన మెట్లే ఆయాసం వస్తే భయపడుతున్నాం, చిన్న ఒళ్ళు వేడి చేస్తే భయపడతాం, ప్రతి దానికి భయపడుతున్నాం. ఎక్కడ నాకు వచ్చింది కదా అని చెప్పేసి, ఎక్కడ నాకు రాలేదు కదా అని చెప్పేసి. గమనించండి, ఈరోజు ఒక నిరాశతో ప్రపంచం పొందుతుంది. ఒక మాట చెప్పిన మనిషిని పాడు చేసే భయంకరమైన వ్యాధుల్లో ఒక వ్యాధి నిరాశ. సాతాను గాడు ఒక రోజు తన దగ్గర ఉన్న పాత సామాన్లన్నీ కూడా తక్కువ రేటుకి అమ్మేస్తున్నట్ట, వేలంపాట వేసి. ఆయన దగ్గర ఉన్న పాత సామాన్లన్నీ కూడా అమ్మడం రెడీ అయిపోయాట. ఒక రోజు వేలంపాట వేసాడు, జనందరూ వచ్చారు కొనడానికి. పాపము, రోగము, వ్యభిచారము, దుర్మత అన్నీ రెడీ ఉన్నాయి. ఆ ఆయుధాలన్నీ కూడా ఇంచుమించు కొన్ని బాగా పాత అయిపోయి, కొన్ని ఓమాదిగా పాత అయ్యాయి, కొన్ని కొత్తగా ఉన్నాయి, కొన్ని అదరకంగా ఉన్నాయి. ఆవిడ నచ్చిన వాళ్ళు కొనికెళ్తున్నారు. ఒక్కడి మాత్రం ఆయన బాగా పాత అయిపోయి నలిగిపోయిందంట, దానికి మాత్రం రేట్ హెవీ పెట్టాడు. అడిగారు, సార్ అదేంటంటే దానికి అంత రేటు పెట్టారు, బాగా నలిగిపోయింది కదంటే, అమ్మమ్మమ్మో అది బాగా నలిగింది కానీ దానికి ఉన్న పవర్ చాలా ఎక్కువ అన్నట్ట. ఏంటిదంటే దాని పేరే డిస్కరేజ్మెంట్ లేక నిరాశ. ఈరోజు ప్రజల్ని బలహీనపరచడానికి సాతాను గమనించండి. మీరు చూడండి, ఆది కాలం నుంచి కూడా మీరు చూస్తే ప్రజలను భయపెట్టడానికి, విశ్వాసం నుంచి తొలగించడానికి, విశ్వాసం భ్రష్టులు చేయడానికి, గమనించండి వారిని ఆత్మీయంగా పడగొట్టడానికి సాతాను వాడే ఒక ప్రమాదకరమైన ఆయుధం ఏంటంటే నిరాశ. అందుకే పౌలు అంటాడు, వీటన్నిటిపైన మీరు విశ్వాసం అనే డాలును పట్టుకోండి, దాని వల్ల మీరు దుష్టుని అగ్నిపాలను ఆపడానికి శక్తివంతులు అవుతారు. గమనించండి, ఎప్పుడు విశ్వాసం డాలు లేకపోతే వాడు గట్టిగా మన విశ్వాసంపై దాడి చేస్తాడు. ఇది నిజమా అంటాడు, అమ్మో సముద్రం అంటాడు, అమ్మో మునిగిపోతాడు అంటాడు, అమ్మో అక్కడ ఉన్న అనాకీలు మనం చంపేస్తుంటాడు, మనం మెడతలంటూ ఉంటారు, అమ్మో మనం జబ్బు వచ్చేస్తుంటాడు, మనం రకరకాలుగా భయపెట్టేసి అమ్మో సముద్రం, అమ్మో కెరటాలు, అమ్మో తుఫాను, అమ్మో గాలి చెప్పేసి మనం రకరకాలుగా భయపెట్టేసి దేవునిపై మనకున్న విశ్వాసాన్ని బలహీనపరిచి మన ఆత్మీయ జీవితం దెబ్బకొట్టడానికి
దేవుడిని దూరం చేయడానికి వాడు వాడుతున్న, అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడు వాడుతున్న బలమైన ఆయుధం పేరే నిరాశ, డిసప్పాయింట్మెంట్ లేక డిస్కరేజ్మెంట్. కొందరైతే ఆ చర్చికి వెళ్తే ఏమొస్తుంది, ఆ చర్చిలో పవర్ లేదు, ఆ చర్చిలో అభిషేకం లేదు, ఆ చర్చిలో ఆత్మ లేదు, ఆ ప్రార్థనకి పెద్ద పస లేదని చెప్పేసి గమనించండి, వాళ్ళని గమనించండి. ఇంకెక్కడికో మళ్ళించేసి ఆయన ప్రార్థన చేస్తే, ఆడెక్కడో ఆవిడ ప్రార్థన చేస్తే, నీ రోగాలు పోతే, నీ సమస్యలు చెప్పేసి గమనించండి, కొందరిని ఆ రకంగా మళ్ళిస్తాడు. ఏదో దేశం దగ్గర వెళ్తే యేసు బలహీనుడు అని చెప్పేసి కొందరిని నిఘా వాళ్ళ దగ్గర సాయంత్రం పెడతారు, వాళ్ళ దగ్గర ఊరుతారు, వాళ్ళ దగ్గర గాలుతారు, వాళ్ళ దగ్గర నీడిస్తారు, వాళ్ళ దగ్గర కొట్టిస్తారు, వాళ్ళ దగ్గర పట్టేస్తారు చెప్పేసి కొందరిని ఈ రకంగా తయారు. మొత్తానికి నీకు తెలియకుండానే అనుకుంటున్నావు ఏమైతేని ప్రార్థనే కదా, ఇదంటేది భక్తే కదా అనుకుంటున్నావు, కానీ నీకు అర్థం కావట్లేదు. నీలో నిరాశ, నీలో నిరుస్తాము, నీలో భయాన్ని పుట్టించి నిన్ను దేవుని అందరి విశ్వాసం నుంచి వాడు పక్కకు తప్పిస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు, ఏదైతే భక్తిగా అనుకుంటున్నావు, నువ్వు నీ అమాయకత్వం అలా ఉంది. మరి ఏదైతే ప్రార్థనే కదా, భక్తే కదా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీలో భయాన్ని పుట్టించి నేనున్న చోట కుదురు ఉండకుండా నేను రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు సాతానుగాడు. ఇది సాతాను పన్నాగం. అర్థం చేసుకునేలాగా ఆలస్యం అయిపోద్దేమో చూసుకో. ఈ మధ్యకాలంలో దేవస్థానుడు ఇలా చెప్తే ఇలా నవ్వుకున్నాను కాస్త. నేను మా పాస్టర్ గారి ఇంట్లో కూర్చొని ఒక ఆవిడ ఉన్నట్టుండి, అంటే ఆ సంఘంలో ప్రభుని నమ్ముకుంది, ఆ సంఘంలో బాప్తిని తీసుకుంది, ఆ సంఘంలో దేవుని నమ్ము తెలుసుకుంది, ఆత్మీయంగా ఎదిగింది, ఉన్నట్టుండి సంఘం మార్చేసిందంట. వేరే సంఘంగా ప్రారంభించింది. ఈ సంఘం రావడం మానేసింది. పాస్టర్ కొన్నాళ్ళు చూశారు. ఒకరోజు విజిటింగ్ ఇంటికి వెళ్ళి అడిగారు, ఏ అమ్మా చర్చి రావట్లేదు ఏంటి మరి అంటే, వాళ్ళందరికీ వెళ్తున్నా పాస్టర్ ఉందంటే, అదేంటమ్మా ఈ సంఘంలో పుట్టావు, ఈ సంఘంలో పెరిగావు, ఈ సంఘంలో బాప్తిని తీసుకున్నావు, ఎంత ఆత్మీయంగా బలపడ్డావు, నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటమ్మా అని పాస్టర్ ఎంతో బాధపడుతూ నొచ్చుకుంటూ, నీకు ఏం తప్పు చెప్పి, నీకు ఏ సంఘం అన్యాయం చేసింది చెప్పామని ఏవో ఆయన బాధ చెప్తుంటే, ఈ మందంట ఏ సంఘం తినండి, సంఘమే కదా అందంట. తెలియంది పాస్టర్కి క్లాస్ పీకింది. ఏ సంఘం అయితే ఏంటి, సంఘమే కదా, అదే ప్రార్థనే కదా, దేవుడే కదా అన్నట్టుగా పాస్టర్ గారికి ప్రసన్నం చేసింది ఈ భక్తి పౌరాలు. బైబిల్ అంటాడు, పాస్టర్ ప్రార్థన చేస్తుంటే అలా అమ్మాయిని పిలిచి, అమ్మ నూనె పట్ర, పాస్టర్ ప్రార్థన చేస్తుందంట. అమ్మ కృష్ణ పట్టంట పాస్టర్ గారు. అదేంటండి కప్పుడున్న కదా ప్రార్థన చేస్తుంటే, ఏమిటమ్మా నూనె కదా అన్నాడు పాస్టర్ గారు. సరిపోయిందా? ఏ నూనె అయితే ఏ నూనె అయితే నూనె కదా. ఇంకొక మాట చెప్పనా, పూర్వకాలంలో నాకు ఎప్పుడైనా ఆటల్లో పరిగెట్టడం వల్ల కాళ్ళు నొప్పులు పడితే మా అమ్మ కృష్ణం రాసేది, నొప్పి అంతా పోయేది. నిజం మీకు కృష్ణం నొప్పులు పోతాయని. సో కాబట్టి రేపు అన్నం తెచ్చుకోవడం దొరికితే రాసుకుంటారో పోసుకొని. గమనించాలి కదా, ఈరోజు నీకు అర్థేషంట నీలో అనవసరపు భయాన్ని పుట్టించి, నిన్ను ఇబ్బంది కలిగించి, నీలో నిరాశ అనే ఒక ఆయుధం నీపై ప్రయోగించి, నిన్ను డిస్కరేజ్ చేసి, నిన్ను బలహీనపరిచేసి ఉన్న చోట మళ్ళా నేను చెప్పే శుభవార్త, నువ్వు ఏ దేవుడికి వచ్చావో ఆ దేవుడు నిన్ను నిరీక్షణలో నడిపించే అద్భుతమైన దేవుడు ఆయన. సో ప్రతిదానికి చావు పరిష్కారం కాకూడదు, ప్రతిదానికి పారిపోవడం పరిష్కారం కాదు. దేవుడా నిలబడి సాధిద్దాం. MDH మసాలా ఎంతమంది వాడారు? మసాలా అంటే ఏంటి? MDH మసాలా పేరు కనీసం పేరున్నారు. MDH మసాలా మీరు తెలియదండి, వంటనే చేయరు కదా, తినడం తప్ప. స్త్రీలు
విన్న పేరు ఎండిహెచ్ మసాలా. మహాశయ్ D30 MDH, మహాశయ్ D30 MDH మసాలా. దీని అధినేత ఈ సంస్థ అధినేత లేక దాని ఓనర్, దాని యొక్క నిర్వాహకుడు, దాని యొక్క నియంత లేకపోతే వ్యక్తి మహాశయ ధరంపాల్ గులహట్టి గారు. మహాశయ్ ధరంపాల్ గులహట్టి గారు వీరు ఒకప్పుడు పాకిస్తాన్లో సియాల్కోట్ అనే ప్రాంతానికి చెందినవారు. వీరు వాళ్ళ నాన్నగారు మహాశయ చున్నీలాల్ గులహట్టి గారు సియాల్కోట్లోన ధనియాలు ఇలాంటి వస్తువులు మన మసాలా దినుసులు అమ్ముకుంటూ వాళ్ళ జీవనం కొనసాగించేవారు. అక్కడ సియాల్కోట్ పాకిస్తాన్లో. దురదృష్టకరంగా మరి దేశం విడిపినప్పుడు, ఇండియా పాకిస్తాన్ విడిపినప్పుడు ఈ కుటుంబం ఇండియాకి వచ్చేసారు. వచ్చి ఢిల్లీలో మకాం పెట్టారు. గమనించండి, ఉన్న వ్యాపారం పోయింది, ఆస్తులు అన్నీ పోయాయి, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళకి ఏం చేయాలో అర్థం పరిస్థితిలోన వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులతో 650 రూపాయలు పెట్టి ఒక గుర్రపు బగ్గి కొనుక్కున్నాడు. ఎవరు? ధరంపాల్ గులహట్టి గారు. ఒక గుర్రపు బగ్గి కొనుక్కొని ఢిల్లీ నుంచి, స్టేషన్ నుంచి పందాలని చెప్పి 2 రూపాయలు ఆయన ఆదాయం. గుర్ర బగ్గి నడిపేవాడు 2 రూపాయలకి ఆ గుర్ర బగ్గి మీద తీసుకెళ్లి జాడ వేస్తే 2 రూపాయలు ఇచ్చేవారు. అది ఆయన జీతం. అలా 2 రూపాయలతో ఆయన ఆదాయంతో, సంపాదనతో కుటుంబం నడిపించేవాడు. ఇది ఉన్నట్టుండి వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు జరిగించిన ఆ మసాలా దినుసుల వ్యాపారం చేస్తున్నా ఉందని చెప్పేసి ఆలోచించి వచ్చిన కొద్ది ఆదాయంతో ఈ మసాలా దినుసుల వ్యాపారం మొదలెట్టాడు. మిరియాలు, జీలకర్ర, పోపు నమ్మడం మొదలెట్టాడు. ఇలా ఉంటుండి ఇలా అమ్మేకట్ట పెట్టి పొడి చేసి అమ్మడాన్ని ప్రయత్నించాడు. అలాగే పొడి చేసి అమ్మడం ప్రారంభించాడు. ఈరోజు అతని వ్యాపారం ఒకప్పుడు 2 రూపాయలకి గుర్ర బగ్గి నెట్టిన వాడు ఈరోజు నెలకి 2 కోట్లు సంపాదిస్తున్నాడు. నిరాశ పడలేదు. గమనించండి, ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్, ఇలాంటి అద్భుతమైన స్ఫూర్తినిచ్చే కథనాలు ఏంటంటే హృదయ ఉప్పొంగిపోతుంది. ఈరోజు అంటున్నాను, ఎందుకు నిరాశపడుతున్నావు? నేను నిరాశపడుతున్నావు. ఒక అంటున్నాను, నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిరాశ నుంచి నిన్ను నిరీక్షణలో నడిపించే అద్భుతమైన దేవుడు ఆయన. అందు గిదియోను యొక్క కథనం ఒక అద్భుతమైన రుజువుగా మన ముందుకు ఇప్పుడు కనిపిస్తుంది. గమనించండి, బైబిల్ చెప్తుంది 7వ అధ్యాయం 10వ వచనంలో గిదియోను 7:10 గిదియోను ఆ కళ్ళ వివరమును, ఒక కళ చూపించాడు దేవుడు. అక్కడ ఒక కళను మాట్లాడాడు. గిదియోను ఆ కళ వివరమును, దాని తాత్పర్యమును విన్నప్పుడు, ఆ మాట మళ్ళా నొక్కి చెప్తున్నాను, అతడు యెహోవాకు నమస్కారము చేసెను. గమనించండి, ఇదే గిదియోను గారు మీరు 6:12 చదివితే 6:12-13లోన గమనించండి, దేవుడికి కనిపించి పరాక్రమం గల బలాఢ్యుడా, గాను చాటున ఆఫ్రాల మస్తకం కింద గాను చాటున దేవుడు ప్రత్యక్షమై పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడు అన్నప్పుడు ఇదే గిదియోను ఎలా మాట్లాడు, యెహోవా మాకు తోడే ఉన్నట్లయితే ఇదంతా మాకు ఎలా సంభవించి చెప్పేసి ఎంతో మీకు కనిపిస్తాడు. ఒక ఎంతో నీరసంగా, ఏంటి మాకు బ్రతుకు, ఏంటి మాకు పరిస్థితి, దేవుడు ఏమైపోయాడు, ఆయన ప్రేమ ఏమైపోయాడు, మాకీ కష్టాలు ఎందుకు, మాకీ ఒక నీరసంగా ఒక వ్యక్తిగా మాట్లాడు. మూడగా పరీక్షించాడు. గమనించండి, బలిపెట్టాడు. దేవుడు నేలంతా ఎట్టుకున్నాడు. పట్టుకుంటుంది. గమనించండి, నోడు పట్టుకుంటుంది. ఏంటి ఇంత జనాంగాన్ని, మాకేంత టీము 300 మంది, ఏంటి ఇంత జనాన్ని మెడలంత సైన్యము, ఇసుకురంత ఒంటెలు, ఎంత సైన్యాన్ని 300 మందితో మేము ఎదుర్కోవాలా అని
లోపల దాని టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇలా వెళ్ళినప్పుడు లోపల సైనికులు మాడుకుంటున్నారు. ఎవరు? మిద్యాను సైనికులు మాడుకుంటున్నారు. వాళ్ళు అలా కళ వచ్చింది. ఏంటంటే ఒక యవల రొట్టె. యవలంటే అర్థం ఏంటి అమ్మా? బావి. ఒక యవల రొట్టె దొర్లుకుంటూ వచ్చి గుడాలకు వచ్చింది. ఆ గుడాలు కుప్పకూలిపోయి తల కింద వెళ్ళినప్పుడు అంటాడు, ఒరే ఏది కదరా ఖచ్చితంగా గిద్యోని. వారి దేవుడు మిద్యాను వెళ్ళిన వారి చేతికి అప్పగించుకుని ఇద్దరు అన్యులు చెప్పుకుంటున్న కథ లేక కళ దాన్ని వివరించినప్పుడు గిద్యోనుకు ప్రాణం లేచి వచ్చింది. భయం పోయింది. నిరాశతో నైరాశ్యముతో ఏంటి బతుకు, ఏంటి పరిస్థితి చెప్పేసి నీరసంగా ఉన్న గిద్యోను, బలహీనంగా మాట్లాడిన గిద్యోను, నిరాశతో మాట్లాడిన గిద్యోను, ఒక నిరుస్తాంతున్న గిద్యోను, భయపడుతున్న గిద్యోను, దాక్కున్న గిద్యోను, ఒక మాట చెప్పిన గిద్యోను అనే మాటకు అర్థము నరుకువాడు అని అర్థం. కటర్ గర్ అంటే ఎవ్రీ భాషలో గర్ అంటే నరుకుట, టు కట్. గమనించండి, సో ఆ పదం మూల పదం గర్. గిద్యోన్ అంటే ద కటర్, నరుకువాడు. గమనించండి, ఒక నరుకువాడు పోయి నక్కి కూర్చున్నాడు. ఎందుకు? భయము. నరుకువాడు పోయి దాక్కున్నాడు. ఎందుకు? భయము, నిరాశ, నిరుస్తాము అతని బలహీనపరిచేసింది, విరక్తి కలిగించేసింది. వైరాగ్య గిద్యోను మొదటిదాకా భయముతో నక్కి కూర్చుని నీరసంగా మాట్లాడిన గిద్యోను ఈరోజు ప్రాణం లెగిసి వచ్చి దేవుడిని కనపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. అతను యెహోవాకు నమస్కారం చేసి లేండి, ఈ రాత్రి దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనకు దరిద్రం తొలగించబోతున్నాడు, మన సమస్య తొలగించబోతున్నాడు, దేవుడు మనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. మిథ్య నీళ్ళని దేవుడు మన చేతికి అప్పగించబోదని మొన్నటిదాకా తాను భయపడ్డ గిద్యోను ఈరోజు తాను ధైర్యం పొందుకొని 100 మందిని ధైర్యపరిచే పనిలో పడ్డాడు. ఈ మధ్యలో బిడ్డ, నువ్వు భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? నీ రోగాన్ని చూసా? దేనికి భయపడుతున్నావు? నీకున్న కష్టాన్ని చూసా? దేనికి భయపడుతున్నావు? నీకు వచ్చే శోధన చూసా? దేనికి భయపడుతున్నావు? నీ పిల్లల సమస్యలు చూసా? దేనికి భయపడుతున్నావు? నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసా? అంటున్నాను, ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరిచి 10 మందిని ధైర్యపరిచే కృపలో దేవుడి ఇప్పుడు నుంచును కాక. 3 మాటలు ఈ పూట నేను చెప్పి వాక్యాన్ని ముందు తీసుకెళ్తాను. సీరియస్గా మన సొంత నా వైపు అప్పగించి రెప్ప వేయకుండా నా వైపు రండి. ఎక్కడ నేను బైబిల్ చదవమంటానో అప్పుడే తలదించి బైబిల్ చదవండి, లేకపోతే సూటిగా నా కళ్ళలో చూస్తూ వాక్యం అండి, దేవుని చూస్తూ వాక్యం అండి. 3 మాటలు చెప్తాను. 1, నిరాశకు కారణం. నిరాశకు కారణం. మా పిల్లకాయలందరూ కూడా ఆన్లైన్ క్లాస్కి వెళ్ళిపోయారు. పుస్తకాలు పెట్టి రాసేకి పరిస్థితి అంతా కళ్ళతో చూసేలాగా ఎక్కించేసుకుంటున్నారు ఊళ్ళోకి. ఆన్లైన్ క్లాస్ గొప్పతనం అది. ఓకే, లైవ్లో రాసుకుంటున్న వారికి వాక్యం చెప్పలేమండి. నిరాశకు కారణం. 2, నివారణకు మార్గం. 2, నివారణకు మార్గం. 3, నిరీక్షణకు ఆధారం. 3 మాటలు చెప్పాను. నిరాశకు కారణం, నివారణకు మార్గం, నిరీక్షణకు ఆధారం. చిత్రగడ్డ ఇప్పుడు అమ్మా, మీరు ఉపవాసం ఉందో చెప్పకండి. పాస్టర్ టిఫిన్ లేదండి, మధ్యాహ్నం వదిలేస్తే మేము గట్టి తింటామండి అన్న చెప్పండి. మీతో చెప్పండి, టిఫిన్ చేసుకుని చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. 3 మాటలు. నిరాశకు కారణము, నివారణకు మార్గము, నిరీక్షణకు ఆధారము. మొట్టమొదటి మాటకు వస్తున్నాను. నిరాశకు కారణం. గమనించండి, గిద్యోను అతని జనులు నిరాశతో ఉన్నారు. ప్రాక్టికల్ బలార్చినప్పుడు గిద్యోను యొక్క స్పందన, గిద్యోను రెస్పాన్స్, యెహోవా మాకు తోడై ఉన్న యెడల, ఇఫ్ గాడ్ ఇస్ విత్ us. అబ్బా, ఎంత నేర్చుగా మాట్లాడే మాట. ఓ మాట చెప్పనా, అవిశ్వాసం పెద్ద అంటువ్యాధి. అవిశ్వాసం పెద్ద అంటువ్యాధి. ఎప్పుడో ఒక మంచి మాట నేను చెప్తుంటాను. ఏం లేదు, పేషెంట్ దగ్గరికి వెళ్తుంది ఆవిడ. ఆ పేషెంట్ నేను చూసి ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ప్రభువా అని చెప్పేసి
గమనించండి, ఏదో గంటలో పోయేవాడికి వాడిలాగా ఓ ఏడ్ చేసి ప్రార్థన చేస్తుంది. ఆడికే బోల్డ్ ఆయుష్ ఉంది వల్ల. కానీ మన దృష్టిలో ఆ గంటలోన వాళ్ళని గాను కన్నీటితో ప్రార్థన చేస్తుంది. వాళ్ళ ప్రార్థన, ప్రభా నువ్వు గొప్ప దేవుడు, నువ్వు యెహోవా రాఫా, బైబిల్లో వాటిని తీసేస్తుంది. మొత్తం ఒక గంట ప్రార్థన చేస్తుంది, బయటకు వస్తుంది. ఇలా మీలా వదిలేస్తే ఏం పిల్లలంటే అంటది. ఆ పిన్ని ఫేసు మారిపోతుంది. ఆ పిన్ని ఇంకో పిన్ని కలుస్తుంది. ఏంటంటే ఆవిడ అంటది, ఏది అంటది. ఆ ఉమ్మలోనే బోల్డ్ ఉంటుంది. గమనించండి, ఇంకా దాదాపు అందరూ కూడా అని ఈ పెదవి విరుపు చివరికి ఎడకో దారితీస్తుంది. ఏమి బిడ్డారా, ఒక మాట చెప్పినండి, ఒక పిరికోడు 10 మంది ధైర్యవంతులను పాడు చేస్తాడు. అందుకే బలం మాట అంటాడు, పిరికి వారు పిరికి వేయబడతారు అంటాడు. ఇది తెలుసా, పరలోకంలో అడుగు పెట్టని బ్యాచ్లో చదవండి, ఇంటికి వెళ్ళి ప్రకటన 2వ అధ్యాయం అంటాడు, పిరికి వారు అవిశ్వాసులు ఎల్లసం. ఆ బ్యాచ్ అయి పర్లాలు నిలబడ్డారు. ఎందుకని ఒక పిరికోడు 10 మంది ధైర్యవంతుల్ని వాడు గుర్తుందా, 12 మందిని పంపించాడు ఏం చూడమని చెప్పేసి. అందులో 10 మంది పిరికోలు అయిపోయారు. ఈ 10 మంది పిరికోలుగా వాళ్ళు చెప్పిన మాటలు బట్టి ఇశ్రాయేలు సర్వ సమాజము నిలుగెత్తి అప్పుగా వచ్చి హ్యాపీగా ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఒప్పుకూలిపోయారు. 97 ఆ ప్రాంతం అనుకుంటాను, 96 ప్రాంతంలోన మా అమ్మకి బాగా సీరియస్ చేసింది. సీరియస్ చేయడంతో హాస్పిటల్లో వేసాం, మిషన్ హాస్పిటల్లో వేసాం. అయితే బాగానే ఉంది. ఈలోగా బుధవారం మేము వెళ్ళాము. బుధవారం వెళ్ళేసరికల్లా ఏదో ఒక డయాబెటిక్ టెస్ట్, డయాబెటిక్ కదా, టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ కాస్త వెటించింది. అంతా ఆమె కాస్త గిల్ల కొట్టుకుపోయింది. గిల్ల కొట్టుకుపోసరికల్లా మాకు భయం వేసింది. అమ్మో ఏమైంది అంటే భయపడిపోయాను. ఇలా కాస్త పెట్టి కుదిరి పడ్డది. డాక్టర్ ఏదో టెస్ట్ చేసినప్పుడు చిన్న తేడా కొట్టింది, బాగానే ఉంది, ఏం కాదు చెప్పేసి డాక్టర్ ధైర్యం చెప్పారు. అమ్మయ్య అనుకొని మేము ఇంటికి వచ్చాం. నెక్స్ట్ రోజు మా నాన్నగారు, మా చిన్నాన్న, మా మేనత్త వాళ్ళ అబ్బాయి అమ్మ చూడండి హాస్పిటల్కి వెళ్ళారు. బాగా విన్న మాట, ఒక నిరాశపరుడు ఎంత ప్రమాదకరం అంటే మీకు చెప్తాను. హాస్పిటల్కి చూడడానికి వెళ్ళారు. అటు వచ్చిన తర్వాత మా చిన్నాన్న గారికి షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి అంటే ప్రతి అరగంటకి పావుగంటకి ఒక మంచి చెట్లు గోడ ఎదుర్కొంటారు. మీకు అర్థమైంది కదా, ఎవరైనా చెప్పన్నా లేదుగా. గమనించండి, అయితే ఆంధ్ర కాబట్టి మన చాలా సదుపాయాలు మనకు బాగా ఉంటాయి. చెట్లు, గోడలు, కాళ్ళు, మన పుష్పలు మనం ఎవడేమంటారు. కానీ కలకత్తాలో పనికిరాదు. దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద జైల్లో పెడతారు. 3 నెలల జైలు, 1000 రూపాయలు ఫైన్. పబ్లిక్ న్యూసెన్స్ పేరు కింద. సో ఓన్లీ యూరినల్స్ ఎక్కడ ఉంటాయో అదే వాడుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ నిలబడకూడదు. గమనించండి, మా చిన్న చాలా కంట్రోల్ చేస్తున్నాడు ఆయనకి, కానీ కంట్రోల్ అవ్వలే ఆయనకి. ఇంకా అలాగా ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ చెప్పుకుంటూ వెళ్తున్నా. ట్రాఫిక్ జాము ఎప్పుడైనా చెప్పేసి ఇక్కడ ఫుల్ నిండిపోయిన దానికి ఇంకా చివరికి హౌరా స్టేజ్ వచ్చింది. అలా దిగి తెగ్గాన ఇంకా ఆపుకోలేక ఒక గోడ కనిపిస్తే వీళ్ళు నిలబడి అక్కడికి వెళ్ళి ఇంకా నా వల్ల కదగా నిలబడి గాన ఇలా చెయ్యి వచ్చి భుజమే పట్టాలి. ఇలా చూస్తూ పోలీసు ఆయన దా జీప్ ఎక్కువ అన్నాడు. ఎందుకని చెప్పదు పబ్లిక్ చెప్పేసి దా జీప్ ఎక్కువ అన్నాడు. వెంటనే జీప్ ఎక్కాడు, తీసుకుపోయారు. నైట్ రాత్రి 9 ఎంత అవుతుంది. ఇంక ఏదైనా పొద్దున్న కోటికి వెళ్ళాలి, ఫైన్ కట్టేసి ఆయన్ని తీసుకురావాలి, అంతే, పెద్ద విషయం లేదు. సో నైట్ జీప్ ఎక్కి అని చెప్పాడు. జీప్ ఎక్కించారు. అయిపోయింది. నాన్నగారు, వీళ్ళ మా చిన్నమ్మ గారు, అత్తగారు, మా బావగారు ఇంటికి వచ్చారు. ఇంకొక ఆవిడ హిందూ ఇస్తాను ఆవిడ ఉండేది, రాజ్కుమార్ చాచి అంట, మేము ఆవిడ వచ్చింది. రాగాన మా చిన్నమ్మ నక్కలు పెట్టుకొని అమ్మ గట్టిగా ఆడపడుతుంది. మాకు టెన్షన్ ఉంది. ఏమైంది అమ్మకి, ఏమైంది, ఎందుకు ఏడుస్తుంది అమ్మకి, ఏమైంది, మా టెన్షన్ అమ్మ గురించి, ఏమైంది అమ్మకి అని చెప్పేసి అమ్మ ఏడుస్తుంటే మాకెక్కిపోయి ఏమైంది మాకు అక్కేట తట్టింది. ఇలాగా మా అత్త కొడుకు బాగా అడుగు పెట్టాడు. మా అక్కడికి జ్యోతి పరం జ్యోతి ఏమేమి జ్యోతి అంటే ఆయన వస్తున్నాడు. నీకు చెప్పాను భయపడిపోతారు, ఎలా చెప్పానా, చిన్నపిల్లలు భయపడతారని చెప్పేసి ఆయన వస్తున్నాడు. మాకు ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది.
పాప అడిగాం, ఏమైంది పాప అంటే, ఏమైంది అయ్యేది అయిందే, దానికి ఎందుకు ఆడటం అన్నది ఆవిడ. ఇంకా మాలో నీరసం ఎక్కువైపోతుంది, అసలు ఏమైంది అమ్మకని చెప్పేసి భయపడుతున్నాం. ఈరోజు ఆ చాచి అడుగు పెట్టింది, క్యా హువా చాచి అన్న, కుజ్ఞావా ఓ మతలో కుజ్ఞావుగా సబ్జీ కుజగా అంటుంది ఆవిడ. అసలు ఏంటి మ్యాటర్? ఈరోజు మా నాన్న అడుగు పెట్టాడు, ఆయన చెప్పాడు ఇది విషయం అని చెప్పేసి. అదేందా ఒక పిరుగోడు మొత్తం ఊరందరినీ చెడగొడతాడు. గమనించండి, రోజు గిద్యోను అప్పుడు పిరిగితనము, నిరాశ, యెహోవా మాకు తోడై ఉంటే ఈ కాలం మాటలే గడుస్తున్నాడు, నిరాశతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పిన ఈ నిరాశ కారణం చెప్పమంటారా? రెండు కారణం చెప్పినండి. నిరాశ కారణము ఏమిటి? కారణము నెంబర్ 1 కారణము స్వయం కృత అపరాధం. అనండి గట్టిగా, స్వయం కృత అపరాధం, సెల్ఫ్ ఇన్సిస్టెడ్ సిన్స్. ఏంటి కారణము? నిరాశ కారణం ఏంటి? ఆరాధ్య మొట్టచులు అంటాడు, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషుడైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించాను. గమనించండి, ఇశ్రాయేలీయులు దోషము చేశారు, తప్పు చేస్తారు, కాని పని చేస్తారు, దేవుని మాట మీరారు. అంత మునిపే ఎంత కాలేదు, కనానీయుల చేతి నుంచి 9 దినపోగలిగిన ఒక భయంకర రాజు అలాంటి సిసర చేతి నుంచి అద్భుతంగా ఒక స్త్రీని, మగతికి లేని కాలంలో కూడా దేవుడు అన్నవాడు ఒక స్త్రీని దేవుడు పెట్టుకొని, గమనించండి, ఒక అద్భుత విజయాన్నిచ్చి 9 దినపోగలిగిన ఒక రాజును ఒక ఇనప మీద చంపి ఆ రాత్రి ఉరుములు పుట్టించి వారి 9 రథాలు అట్లాకుతం చేసి ఊహించని విజయంలోకి ఇచ్చాడు, దీవించాడు. కానీ అన్ని మర్చిపోయి మళ్ళీ తోక ముడుచుకుంటూ మళ్ళీ అదే పాపంలో పడ్డారు. గమనించండి, మళ్ళా తప్పు చేశారు, దోషం చేశారు, దేవుని దృష్టి ద్రోహులయ్యారు. ఒక మాట చెప్పుదంటారా, మన జీవితాల్లో వినండి, మాట నోట్ చేసుకోండి, మన జీవితాలకు వచ్చే సమస్యల్లో 100% మనమే కారణం. మిగతా 2% బయట వారు కారణం అవుతారు. అయితే వాతావరణము నేను శుభ్రంగా మాస్క్ వేసుకో, శుభ్రంగా మాస్క్ వేసుకొని చక్కగా అరగంటకు ఒకసారి చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి రాగా చేతులు కడుక్కొని, పూర్వకాలం ఎంత సాంప్రదాయం అండి, ఇప్పుడు దేవుని కృపలో మళ్ళీ సాంప్రదాయానికి వచ్చింది. బయట రాగా కాలేజీ పట్టుకుంటే ఇంట్లో అడుగు పెట్టేవారు. చావిడిలో గోలెంతో, అసలు మీకు గోలెం అంటే చాలా గోలెలు అంటే చావిడిలో గోలెంతో నీరుండేవి. బయట నుంచి రాగాన కాళ్ళు చేదు మొహం కడుక్కున్నప్పుడు ఇంట్లో అడుగు పెట్టేవారు. ఈ దిక్కుమాల టెక్నిక్ వచ్చేసి స్కూల్ రాగాన యూనిఫామ్ ఒక దగ్గర, షూస్ ఒక దగ్గర, బ్యాగ్ ఒక దగ్గర, షూస్ డాడీ ఎత్తే, బ్యాగ్ మమ్మీ ఎత్తే, షర్ట్ ఒకడే ఎత్తే, ప్యాంట్ ఒకడే ఎత్తే, ఇవన్నీ వాళ్ళు మా సర్దిన ఉదయం కాలం రెడీ ఉంచుకోవాలి. మన కాలం అయితే గమనించండి, సాంప్రదాయం పోయాయి. ఈరోజు గమనించండి, ఏం లేదు, శుభ్రంగా అనవసరంగా బయటకు వెళ్ళకుండా ఒక తప్పదు 65 దాటి అస్సలు బయటకు వెళ్ళకూడదు. ఎంత మనం అస్సలు బయటకు వెళ్ళకూడదు. తప్పదంటే లాక్డౌన్ నిన్నే స్టార్ట్ అయింది, నిన్నే ఓపెన్ అయింది, అన్లాక్డౌన్ 4వ విడత. మరొకటి చెప్తారు ప్రధానమంత్రి గారు, 65 దాటిన వాళ్ళు 10 సంవత్సరాల లోపు ఉన్న వారు అత్యవసరం అయితే తప్ప అడుగు బయట పెట్టొద్దు అంటున్నాడు. బిందుతాడు పెళ్ళి అయితే 70 ఏళ్ళు వస్తాడు వస్తుంది, భాషగా తింటారు. ఎందుకు అంటే మా మండల పిల్లి అంటుంది, నీ మండల పిల్ల నీ దగ్గర కరోనా తింది కదా. ఆ విషయాలు గమనించండి. కాస్త మాస్క్ వేసుకుంటే, కాస్త శానిటైజ్ చేసుకుంటే, కాస్త భౌతిక పాటించుకుంటే చెప్పండి మనకి ఎంత ఆరోగ్యం. కాస్త మంచి ఆహారం తిని, బయట దిక్కుమాలిన చాట్లు పులకాలు దిక్కుమాలిన బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఉండే చక్కటి ఆహారం తినుకుంటూ, గమనించి ఎంతో మనం బయట తినకుండా మనం తినడం మానేసాను, ఇంట్లో ఉండింది తింటున్నాం. ఎంత ఆరోగ్యం ఉంటాం చెప్పండి. కానీ అయినా సరే సాయంత్రం పిల్లలతో ఆడుతుంటారు, ఒకడు మాస్క్ వేసుకోడు. వివరంగా చెప్పాను వాళ్ళందరికీ, నువ్వు చక్క వేసుకుంటున్నా మంచోడు, మిగతా వాళ్ళకు ఉన్న బ్యాచ్ అసలు మాస్క్ వేసుకోడు. గమనించండి ఎంత భయంకరం అది. ఏ వస్తువు ముట్టదంటున్నారు, ఎంత భయంకరం రోజు. మనం కాకపోతే కొన్నిసార్లు ఈ రోగానికి మనమే కారణం. మన స్వయం అపరాధం, మన జరగకపోవడం, మన నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. అంటే 25:25 అంటాడు, మీకు మేలు కలగకపోవడానికి మీ పాపాలే
కారణం. ఈరోజు నీ జీవితంలో ఇంటికి చూసుకో, ఒకసారి పరీక్షించుకో, ఒకసారి నువ్వు తుల్లి చూసుకో. ఈ రోజు నడిపిస్తున్న ఈ దారిద్ర్యానికి, ఈ కష్టానికి, ఈ బాధకు కారణం నువ్వే. నీవు చేసిన తప్పే. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులేరు కాబట్టి ఈ రోజు వారి జీవితానికి ఈ బస్సు వచ్చింది. లేకపోతే ఎందుకు కారణం చెప్పండి. బైబిల్ చెప్తుంది, ఆ ముందు అధ్యాయంలో 40 సంవత్సరాలు ఎప్పుడైతే సీసెర నుంచి కనాను నుంచి దేవుడు విడిపించాడో 40 సంవత్సరాలు నిమ్మలంగా బతికారు కదండి. 40 సంవత్సరాలు ఎంతో సమాధానంగా బతికారు కదండి. 40 సంవత్సరాలు ఎంతో హాయిగా బతికారు కదండి. ఈరోజు ఎందుకు కారణము నువ్వు చేసుకున్న నీ స్వయంకృత అపరాధం. అది నువ్వు అర్థం చేసుకో. ఇంచేపు వాళ్ళపై వెళ్ళి పెట్టేస్తావు. ఆలుసులు వీలుసులు అంటావు, ఆలేడుపు వీలేడుపు అంటావు, పొద్దున్నే సడమం చూసులు అంటావు. గమనించండి, అన్ని చూస్తావు. కాసేపు ఆపేసి నీలో తుమ్మి చూసుకో. అంటే కీర్తనకాడు, దేవా నన్ను పరీక్షించు, నాలో నీకు ఆయాసం ఏదైనా ఉందేమో. ఒకవేళ రోజు నేను బాగుపడడానికి, ఒకవేళ నేను దీవించబడడానికి నాకు రావాల్సిన ఆరోగ్యము, నాకు రావాల్సిన సంపద, నాకు రావాల్సిన ఉద్యోగం, నాకు రావాల్సిన ఆశీర్వాదం రాకపోవడానికి నా అపరాధమే కారణమా, నాలో లోపమే కారణమా, నా పాపమే కారణమా, నా దోషమే కారణమా, నేను తప్పు చేశానా, నేను నేరం చేశానా, ఒప్పుకోదేవుని దగ్గర ఆ పని చేస్తే సగ సమస్య అక్కడే పోతాయి. కడుపు నొప్పి వస్తుంది అంటారండి, వామిటింగ్ ఎక్కువైపోతుందండి, కడుపు నెత్తి కాస్తుందండి, పై అప్పర్ అబ్డోమెన్ పై భాగం నొప్పి వస్తుందండి అని అంటే డాక్టర్ కలగానా డాక్టర్ ఫస్ట్ వేసే ప్రశ్న, మంచి డాక్టర్ అయితే ఆయన ఫస్ట్ వేసే ప్రశ్న, అమ్మ ఏం తిన్నావు అడుగుతాడు. అది చెప్పవు, నువ్వు తిన్న దరిద్రం అని చెప్పవు. ఏం తిన్నావు అది చెప్పు, నువ్వు ఏం తిన్నావు. ఈరోజు నీకు రావడం కారణము నువ్వు తిన్న తిండి కారణము. అది పడ్డ తిండి, అది ఆరోగ్యం పంచి తిండి, అది కరగని తిండి. దాన్ని ఎందుకు తిన్నావు? అది తినడం వచ్చింది. ఏమి తిన్నావు? సంథింగ్ ప్రాబ్లం నీలో ఉంది. అది దాన్ని బయట పెట్టుకో. ఒకటి స్వయంకృత అపరాధం. రెండో మాట చెప్పినావండి, నిరాశ కారణం ఏమిటంటే ఒకటి స్వయంకృత అపరాధం, రెండవది స్వార్థపరుల అరాచకం. ఒకటి స్వయంకృత అపరాధం, రెండు స్వార్థపరుల అరాచకం. ఎవరా స్వార్థపరులు? ఎవరు వారు చెప్పాలి. ఎవరమ్మ వాళ్ళు? వాళ్ళు ఇబ్బంది పెట్టింది ఎవరు? వాళ్ళు బాధ పెట్టింది ఎవరు? ఆ స్వార్థపరులు పంటలు నాశనం చేస్తున్నారు. అంటాడు, ఇశ్రాయేలులకు జీవనాధారం ఏది కూడా లేకుండా చేసి పెట్టారు. ఎవరు వాళ్ళు? అమ్మా ఎవరమ్మ వాళ్ళు? కళ్ళ భయపడుతుందా? ఏదైనా చూస్తారా? ఎవరు వాళ్ళు? మిథ్యాన చేయమంటే అలా వెళ్ళిపోతాను. నీ మాట బంగారం లాగా నేను నోరిపితే రాలిపడిన కిందకి, కాకి ముక్కులు దొండపడిగాను, నోరిపితే రాలిపడిగాను. మిథ్యానీయులు. ఎవరి మిథ్యానీయులు? ఒక మాట చెప్పలేమండి. మిథ్యానీయులు ఇశ్రాయేలు వారికి బాధ పెట్టేవాడు, బాధ పెట్టబడిన వాడికి బాధ పెట్టేవాడు. తన బాధ పెడుతున్నాడు. ఇద్దరు బంధువులే, దూరమే కాదు, ఇద్దరు బంధువులే. ఎవరు మిథ్యానీయులు? అబ్రహాము కెతూరా. గుర్తుందా? అబ్రహాము రెండో భార్య కెతూరా. అబ్రహాము కెతూరా పుట్టిన 4వ కుమారుడు. అబ్రహాము కెతూరా మొత్తం 6 కొడుకులు పుట్టారు. ఈ 6 మందిలోన 4వ వాడి పేరు మిథ్యాను. ఆ 4వ వాడి సంతానమే మిథ్యానీయులు. అంటే ఎవరో కాదు, ఒక తల్లులు వేరే అవ్వచ్చేమో కానీ వీరి తల్లి శారా అవ్వచ్చు, వారి తల్లి కెతూరా అవ్వచ్చేమో కానీ ఇద్దరు తండ్రి ఒకడే. ఇద్దరు తండ్రి అబ్రహామే. ఇద్దరిలో ప్రవహించేది అబ్రహాము రక్తమే. గమనించండి, ఎందుకో మాకు చెప్తాను, కొన్నిసార్లు అయిన వారే మన ఆయాసానికి కారణం అవుతుంటారు. మీ సర్వకు రాస్తే నమ్ముకున్న వారే నన్ను విడిచినారు అంటాడు. గమనించి, కొన్నిసార్లు నువ్వు బాగా ప్రేమించిన వాళ్ళే, కొన్నిసార్లు నీకు బాగా కావలసిన వాళ్ళే, నీకు దగ్గర వాళ్ళే, నీ తండ్రి బంధువులే, నీకు కావలసిన వాళ్ళే, నీకు అనుమానం గల వారే, కొన్నిసార్లు ఆత్మీయులే నీ ఆయాసానికి కారణం అవుతుంటారు. కాడు నన్ను నామే పలబడిన వాడు పరావాడు కాదు, నేను బలపడకపోతేమో ఈ పని చేసిన నీవు నాకు చెలికాడవి. మనం కలిసి మొదలు గోచి చేస్తాం. నాతో కలిసి తిన్నవాడు
వాడు నా పంతానికి బడివెత్తాడు, ఇది బయట నేను బాధపడకపోతే పనుకోండి, కానీ ఈ పని చేసి నీవు నా చెవికాడ అంటాడు. నా దగ్గర వాడి పని చేస్తావు. ఇస్రాయేలు నియోజనే ముందు పెట్టి అప్పగించాడు, పరాయవాడు కాదు, సొంత శిష్యుడే ముందు పెట్టి అప్పగించాడు. చాలాసార్లు మనల్ని ఏడిపించి మనం బాధపడ్డది మనం ఊరానుకుంటున్నాం, కానీ చాలాసార్లు మనం బాగా కారణం మన పక్కన ఉన్న వాళ్ళే, మనకు బాగా కావాల్సిన వాళ్ళు లేక మనం బాగా ప్రేమించిన వాళ్ళే కొన్నిసార్లు మన కన్నీళ్ళకి కారణం అవుతుంటారు. సొంత అన్నదమ్ములే మిద్యానీయులు ఇశ్రాయేలు దూరం కాదు, ఒక తండ్రి బిడ్డ అబ్రహాం సంతానమే, వాళ్ళు అబ్రహాం సంతానమే, మీరు అబ్రహాం సంతానమే, కాకపోతే తల్లులు వేరు, శారా కెతూరా, తండ్రి ఒక్కడే. గమనించి ఒక తండ్రి కానీ గమనించండి, ప్రేమ లేదు, దేశించారు. ఒక మాట చెప్పిన ఆ రోజు బాలాకు బిలాము పిలిపించుకొచ్చి ఇశ్రాయేలు శపించమని చెప్పేసి బాలాకు బిలాముని పురమాయిస్తుంటే, ఈ పనికిమాల కుట్రలో సొంత అన్నదమ్ములైన ఇశ్రాయేలుని శపించమని బాలాకు చేస్తున్న ఈ కుట్రలో దురదృష్టము ఈ మిద్యాను కూడా వాళ్ళతో వందపడ చెప్పేసి మీరు సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూస్తారు. 24లోన గమనించండి, సొంత వారు స్వార్థపరులై ఏంటాడు, ఇశ్రాయేలు వారికి జీవనాధార వేది కూడా లేకుండా చేసి, వారి జీవితాన్ని పరకంగా మార్చేసి, వారి బ్రతుకులు దుర్భరంగా చేసేసి, వారి ఊపిడి సర్వం చేసేసి, వారి నేలమట్టం చేసేసి, ఒక మాట చెప్పిన కుట్టారా తిట్టారా కాదు రాష్ట్రంతో ఇశ్రాయేలీయులు దిక్కుమాల వాళ్ళు అయిపోవాలి, ఇశ్రాయేలీయులు పాడైపోవాలి, ఇశ్రాయేలీయులు బట్టున అమ్మకనకూడదు అని గమనించండి. ఇశ్రాయేలీయులు క్షీణించిపోవాలి. ఎందుకు కదా అంటాడు, మిద్యానీయులు అసలు మిక్కిలి క్షేమదశకు వచ్చేసారు. నువ్వు బాగుపడితే చూడలేకపోతారు కదా. నువ్వు నీ భార్య నీ పిల్లలు చక్కగా ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న ప్రపంచం ఎంత హ్యాపీగా ఉంటారు కదా. ఆ చిన్న కుటుంబంలో నీవు నీ భార్య నీ పిల్లలు, లేక నీవు నీ భర్త నీ పిల్లలు చక్కగా తెచ్చిందా వండుకోండి శుభ్రం తింటే మీ పక్కింట్లో చూడలేకపోతాం కదా, ఎదురింట్లో చూడలేకపోతాం కదా, మీ బంధువులు చూడలేకపోతాం కదా. గమనించండి, ఈ పక్కన ఒక ఊరు ఉంది, పేరు చెప్పడం బాగోదేమో, మాకు పబ్లిక్ కదా అందరూ అంటారు. ఆ ఊళ్ళో తిట్లు భలేగా ఉంటాయి. అవి బూతులు కావు, అది రకం ఉంటాయి తిట్లు. అది రేషన్ వాళ్ళకు కూడా ఆ భాష ఇదే గొప్ప అంటే వింటుంటాను. రేషన్ లైన్ దానికి వెళ్ళమాల్సింది అనుకోండి, అమ్మ రేషన్ లైన్ కట్టిన వాళ్ళకు కూడా అక్కడ వచ్చే స్త్రీలు వస్తారు, వాళ్ళు మాట్లాడుకుంటే ఇలా కూడా తిట్టొచ్చా అని, అంటే ఇలా కూడా తిట్లు ఉంటాయంటే మా తెలిసి తిట్లు అంటే బూత్ మనకి వాళ్ళకి బూత్ పదం మాట్లాడుకోండి, ఆమె చక్క తిడతారు వాళ్ళు. నేను అంటాను, మీ ప్రతాపం అంతా ఇక్కడే, అక్కడికి వెళ్ళి మీరు రూపాయలు రావడం దగ్గర మీ గవర్నమెంట్ వెళ్ళి చూసుకోండి, మీరు రేషన్ తీసుకున్న తప్పించండి కట్టినామని చెప్పింది వీణం గారు. మొత్తం సార్లు కష్టం, మంచివారు అయినా చాలా మంచివారు. ఆవిడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మాటల్లోన ఎవరో ఆవిడ ఏదో బాధ పెట్టింది, దుఃఖ పెట్టింది, ఏదో కష్టపెట్టింది, ఆ బాధంతా చెప్పుకుంటుంది. ఒక పెద్ద లైన్ ఉంది, నాకేంటి కారణం నేను నిల్చున్నాను, ప్రభా ఏంటని నాకు నిలబెట్టాను కానీ నేను బాధపడుతున్నపడ్డాను. ఆవిడని చెప్పుకొని ఆకంటది నాలుగు తండ్రి బ్రతదో అంటుంది. లాస్ట్ పర్సెంట నాలుగు గతి దానికి బ్రతదో అంటుంది. ఏంటంత ఆనందం, ఏంటికి అంత కలిసి వచ్చేది? గమనించండి, అక్కడ బాగుంటుంది చూడలేవు, ఇద్దరు కలిసి ఉంటుంది చూడలేవు, కలిసి ఆనందం చూడలేవు. గమనించండి, మొత్తానికి ఇశ్రాయేలీయులు మిక్కిలి క్షీణతకు వచ్చేలాగా వారికి జీవనాధారం ఏది కూడా లేకుండా చేశారు. ఎవరంటే సొంత జనులు, మిద్యానీయులు, స్వార్థపరుల అరాచకాలు మనుషుల్ని కంటికి చేస్తున్నాయి. ఎవరికి నేను చేస్తాను, ఎవరితో పోస్తాను. ఈరోజు వండుకుంటున్నా కడుపుకు తినలేని ఒక పరిస్థితి. ఎప్పుడు పడి ఆడతాము, ఎప్పుడు మీపై పడి ఆడతాము, ఎప్పుడు మనపై పడి ఆడతాము. గమనించండి, మనస్సరంగా చేస్తుందా సమాజం నిన్ను? మనస్సరంగా చేస్తారు నీ ప్రజలు నిన్ను? శుభ్రంగా హాయిగా సాగిపోతున్న కుటుంబంలో ఒక చిచ్చునే పరిస్థితి తీసుకొస్తున్న కుటుంబం నిన్ను? నీ నిరాశ కావాలంటే ఈ పూట కూర్చొని ఆలోచించుకో, కూర్చొని ధ్యానం చేయి. వాళ్ళకి కాబట్టి ఇది చెప్పాను. ఈ మధ్యనం నిన్ను అడుగుతాను, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్
డిస్కరేజ్మెంట్. నీ నిరాశకు కారణం ఏంటి? నీ అనారోగ్యమా? నీపై పడుతున్న అపనంతలా? నీపై అపనందలు వేస్తున్నారా? నీపై లేపు ఆరోపణ చేస్తున్నారా? నిన్ను ఏకాకం చేస్తారా? నిన్ను కంట్రాని పెట్టారా? ఇంటికి ఎవరు రావడం లేదా? నిన్ను నీ ఇంట్లో మంచిని తాగట్లేదా? లేక నీ మంచిని ఇవ్వట్లేదా? నిన్నొక ఏదో నీకు రాకుండా రోగం వచ్చిందని నిన్ను కంట్రాని వాళ్ళు చూస్తున్నారా? నిన్ను పక్కన పెట్టేస్తారా? నిన్ను సమాధానం అనట్లేదా? నిన్ను ప్రేమించేవారు లేకుండా పోయారా? నీపై లేనిపోయిన ఆరోపణలు వేస్తున్నారా? నీ ఆరోగ్యం రోజు స్నేహితుపోతుందా? నీ నొప్పులు నీకు ఎక్కువైపోతున్నాయా? ఏంటి కారణము? నీకు పూట కట్టడం లేదా? రోజు కట్టడం లేదా? పని దొరకడం లేదా? పైసలు రావడం లేదా? ఏంటి కష్టము? నీ నిరాశకు కారణం ఏంటి? ఏదైనా కావచ్చు. ఈ మధ్య నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను నిరాశ నుంచి నిరీక్షణ తీసుకెళ్లేవాడు. రెండో మాటకు వస్తున్నాను. నిరాశ కారణము రెండోది అమ్మా ఎక్కడ ఏమో తినేస్తాను మీరు. నిరాశ కారణం రెండోది నివారణకు కారణం. అందుకే రాస్తామని చెప్పేది మిమ్మల్ని. నివారణకు కారణం గమనించండి. ద కాజ్ ఫర్ డిస్కరేజ్మెంట్, ద కాన్కరింగ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. నివారణకు మార్గము ఎలాగ దీన్ని జయించాలి, ఈ నిరాశ ఎలాగ జయించాలి? రెండు మాటలు మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. ఒకటి ఆత్మార్పణం. ఒకటి ఆత్మార్పణం లేకంటాను సెల్ఫ్ డినయల్. నువ్వు దేవునికి అంకితం అయిపోవాలి, నువ్వు ఆత్మార్పణ అయిపోవాలి, నువ్వు దేవుడికి అప్పగించుకోవాలి. నీ స్టేటస్ చూపించుకోమాక, నీ స్టైల్ చూపించుకోమాక, నీ టాలెంట్ చూపించుకోమాక, నీ తెలివితేటలు చూపించుకోమాక, నీ జ్ఞానం చూపించుకోమాక, నేను మీసం పడేమాక, నాకు వెళ్ళి చూడలేదు ఇలాంటి మంది చూసామాక. గమనించండి, ఇలాంటి భోజనం మాట్లాడమాక, ఇలాంటి పొగరపట్టిన మాటలు మాట్లాడొద్దు. కొమ్ము పైకెత్తొద్దు, కొమ్ము ఎత్తొద్దు, పొగరపట్టిన మాటలు మాట్లాడొద్దు. గమనించు, అన్నిసార్లు నీ ప్రతాపం పనికి రాదు, అన్నిసార్లు నీ అనుభవం పనికి రాకపోవచ్చు, అన్నిసార్లు నీ తెలివితేటలు పనికి రాకపోవచ్చు, అన్నిసార్లు నీ డబ్బు ధనము పనికి రాకపోవచ్చు, అన్నిసార్లు నీ వెంట తిరిగే బంధు బలగము నీకు జైకొట్టే బంధు బలగము నీకు సహాయపడకపోవచ్చు. గమనించండి, ఎప్పుడు కూడా నిన్ను షోక్ చేసుకోమాక, నిరాశ చేసి అంటే ముందు నువ్వు దేవుని చేతులకు లోపడిపోవాలి. నువ్వు ఆత్మార్థం అయిపో దేవునికి. వీళ్ళు ఒక మంచి పని చేశారు. ఏంటో మంచి పని అంటే, ఎప్పుడైతే గిద్దెని మార్చేప్పుడు వెళ్ళి ఈ రాత్రి దేవుడు మన చేతికి మిథ్యలను అప్పగిస్తున్నాడు. ఎంతో మంచి పని చేస్తారు. ఒక కుండ తీసుకున్నారు, ఆ కుండ లోపల ఒక దివిటిని పెట్టారు, మన చేతిలో బోర్ పట్టుకున్నారు. రెండు చేసిన వైపు తెలిసిన వాక్యాలు అంత పట్టి చూడలేదు. గమనించండి, నేను ఎలాగండి ఒక మంచి పని చేశారు. వారు కుండల్ని పగలగొట్టారు, లోపల దీపాన్ని బయట తీసుకొచ్చారు. కుండ ఉంది, ఆ కుండ లోపల దీపం ఉంది. గమనించండి, దీపం వెలిగిస్తే కానీ అది కుండ లోపల ఉంది. గమనించండి, ఇప్పుడు ఆ దీపం బయట రావాలి. లోపల మరుగైన దీపము, లోపల మిడుగున్న దీపము ఇప్పుడు బయట రావాలంటే పడిన కుండ పగలాలి. గమనించండి, నాతో పాటు వాక్యం ధ్యానించండి సీరియస్ గాను. 2 కొరింథీ 4వ అధ్యాయంలో 7వ వచనంలో పౌలు గారు ఏమిటి కుండ అన్నప్పుడు, పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము, అయినాను గమనించండి నా వచనం, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని తిన్నట్లు ఆ మాట నోడ్చండి. మట్టి ఘటము అనగా మట్టి కుండ, ఈ మట్టి కుండలో దేవుడు మహిమను నింపాడు. గమనించండి, ఇప్పుడు గిద్దెను కుండ లోపల దీపము. ఆ పోలంటాడు, ఆ మట్టి కుండని అంటాడు, నా బాడీ మట్టి కుండ, నేను మట్టిను తీయబడ్డాను. అలా అంటాడు, నువ్వు మట్టిను తీయబడ్డావు, నువ్వు మన్నైపోతావు. ఈ మట్టి కుండ లోపల ఏముందంటే అంటాడు, యెహోవా వాని నాసిక రంధ్రములకి జీవవాయువుగా ఈ మట్టి కుండ లోపల దేవుడు తన ఆత్మ పెట్టాడు, దేవుడు అభిషేకం పెట్టాడు, ఆయన మహిమలో మరుగుపరిచాడు. గమనించండి, ఈ రోజు అంటున్నాను, ఆ మహిమ బయట రావాలి, నీ లోపల అభిషేకం బయట రావాలి, నీ లోపల దైవం బయట
లోపల విశ్వాసం బయట రావాలి, నీ లోపల భక్తి బయట రావాలి, నీ లోపల ప్రార్థన బయట రావాలి, నీ లోపల ఉన్న దేవుని మహిమ బయట అంటే బయటకి శరీరం వెలిగిపోవాలి. అందుకంటాడు మా బాహ్య పురుషుడు కృషించిపోవాలి, అప్పుడే మంత్ర పురుషుడు నూతనపరచబడతాడు. అందుకే అంటాడు క్రీస్తు యొక్క జీవము మా శరీరం ద్వారా ప్రత్యక్షమవడానికి మేము మరణిస్తున్నాం, మరణానుభవం మోసుకుపోతున్నాం. ఇద్దరు మాట చెప్పనా, ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యం నిన్ను చూడలేకపోతున్నావు కాకుండా కారణం నీ సొంత గొప్పలు ఎక్కువ, నీ సెల్ఫ్ డబ్బా ఎక్కువ. ఆయన చేసేయగలండి, మీకు నా స్థాయి లేదండి, మీ నా స్థాయి లేదండి, గమనించండి, నేను ఎంత చేసేయగలండి, అది చేసేయగలండి. చాలా మంది కొత్త ఎక్కువ చెప్తారు, పడాయి మాటలు ఎక్కువ చెప్తారు, గొప్పలు బాగా చెప్తారు. నేను ఏల వేస్తే గోలుకొండ, ఎగిరిపోతాడు. నీ అంశం ఉంది ఏలకి వేసు. ఈ గొప్పలు నేనెంత నేను చేయగలను, ఇది చూడండి, చెప్పి చూడండి, నేనేం చేయగలను, నా సత్తా ఏంటో, నా సామర్థ్యం ఏంటో. ఏంటి సత్తా, ఏంటి సామర్థ్యం అంటున్నాను. నీ సత్తా, నీ సామర్థ్యం, నీ జ్ఞానము, నీ తెలివి ఏసునామములో పగిలిపోవాలి, జ్ఞాపలావాలి. లోపల ఉన్న దేవుని అభిషేకం బయట రావాలి, మహిమ బయట రావాలి. మరుగుపరచబడ్డ గంట రోజు నీ లోపల దేవుని మహిమ నీ సొంత మహిమతో మరుగైపోయింది. చాలా మందికి ఈ ఎక్స్ట్రా ఎక్కువ. ఎందుకమ్మాకండి, ఎక్స్ట్రాలోనే మనం చాలాసార్లు దెబ్బతింటుంటాం. అందుకే అంటే మన తెలుగు వాళ్ళని అసలు తక్కువను ఎవరు కన్ను ఎక్కడ రాస్తారు కుదరమ్మా, నువ్వే బాగా రాస్తారు. ఎక్కడ రాస్తారు? ఇక్కడ మొహం పూసుకొని చాలా మంది మండిపోతాయి మొహం అంతా. రాసుకోవాలంటే పూసుకుంటాడు. ఎంత అర్థం కాదు. గాయకులు లతా మంగేష్కర్ గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు అంటే వాళ్ళే ఎంత మైదకి వచ్చినప్పుడు ఎంత వినయంలో పాడతారు. గమనించండి, వీళ్ళు పాడే ఎంతో పాడతారు, స్టైల్ ఒకటి ఇలాగ ఊపితో పాడతారు. అందరి గానగాంధ్రుడే మైదకి ఎంత వినయంగా పాడతాడు. బాగుండే మెదుగు తిరిగిపోవడం, ఎందుకు మైగట్లో తెలియపెడతాను, ఎందుకు ఏకష్టం తెలియపెడతాను, నీకు ఎందుకు ఈ అహంభావం తెలియపెడతాను. ఇది చావాలి, నీ అహం చావాలి, నీ తెలివితేటలు చావాలి, నీ జ్ఞానం చావాలి, నీ సమం చావాలి. గమనించండి, ఒక భక్తుడు అంటాడు నీ యొక్క పాదాలు ఉపయోగించే ముందు నీ మోకాలు ఉపయోగించు. ప్రభా నా సమ సరిపోదు అంటే ఎవరు దేవా, ఎంత గొప్ప సైన్యాలన్నీ మాకు శక్తి సరిపోదు, నీవే మాకు దిక్కయ్యా. స్వయం చావాలి, కొండ పగలాల్సింది యేసు రక్తం చేయి. యేసు నామములో కొండ పగలాల్సిందే. యేసు నామములో నీ అహంభావము, యేసు నామములో నీ అనుభవము, నీ సామర్థ్యము, నీ సొంత బడాయి, నీ సొంత భక్తి బద్దలవలసిందే. అప్పుడు దాన్ని కార్యం చూడలేవు. దేవుడి దగ్గర ప్రభా నాకు చేత కావట్లేదు, సహాయం దయచేయి. ఆత్మార్పణం. రెండవది ఆత్మాభిషేకం. నివారణ మాట్లాడంట. ఒకటి ఆత్మార్పణం, రెండవది ఆత్మాభిషేకం. గమనించండి, 6వ అధ్యాయంలో 30 రాస్తాడు, 6:30 రాస్తాడు. యెహోవా ఆత్మ 34 6:30 అంటాడు, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశింపగా. మాకు నోట్ చేయండి, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశింపగా. ఎవరి భాషలో పదం వాడతాడు లిబాస్ అని. లిబాస్, దాని నుంచి మన ఉర్దూ పదం పడుతుంది. ఉర్దూ భాషలో వస్త్రాలని లిబాస్ అంటారు. మనం క్లాత్ వస్త్రాలని ఉర్దూ భాషలో లిబాస్ అంటారు. ఇక్కడ లిబాస్ ఆ మాట అర్థం చేసినట్టు దుప్పటి లాగా లేక వస్త్రం లాగా కప్పడం, టు ర్యాప్ విత్ ఎ క్లాత్. వస్త్రం ధరింపచేయడం యొక్క బట్టతో చుట్టి కప్పడం. యెహోవా ఆత్మ గిద్యోన్ని దుప్పటిలాగా
బట్ట వేస్తున్నట్టుగాను, ఒకడు వస్త్రం వేస్తున్నట్టుగాను, ఒకడు దుప్పటి కప్పినట్టుగా యెహోవా ఆత్మ చేత గిద్యోను కప్పబడ్డాడు. గిద్యోను బలమైన వాడే, గిద్యోను తెలివైన వాడే, గిద్యోను మేధావే, గిద్యోను విశ్వాసీయుడే. గమనించండి, మానవ బలహీనత దేవుని ఆత్మ చేత కప్పబడినప్పుడే దేవుని కార్యం చూడగలుగుతాం. నీ మానవ సామర్థ్యం, నీ మానవ తెలివితేటలు, నీ మానవ జ్ఞానము దేవుని ఆత్మ చేత, ఆ అభిషేకం చేత ఏదో కప్పబడతాదో, ఏ దినమైతే దేవుని ఆత్మ నిన్ను ఆవేశిస్తాడు, నిన్ను ఆవరిస్తాడు, నిన్ను తన ఆనందిస్తుంటాడు, నిన్ను కప్పుకుంటాడు, నువ్వు దీవించబడతావు. అంటాడు మరియాతో, మరియా నిన్ను చూసిన స్త్రీలు నిన్ను ధన్యులంటారు. ఏంటి అంత గొప్ప అంటే, ఎంత గొప్ప లేకపోవచ్చామో కానీ సర్వుల శక్తిని కమ్ముకుంటుంది. ఆ శక్తిని కమ్ముకుంటే అసాధ్యం సుసాధ్యం అవుతుంది. నీ జీవితంలో ఎప్పటికీ జరగదు, ఇది అసాధ్యము, ఇది అసంభవము, ఇది జరిగే పని కాదు అన్న ప్రతిదీ కూడా సుసాధ్యం. ఎప్పుడంటే ఆ శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు. ఒకటే ప్రార్థన భారంగా ప్రతిరోజు చేస్తున్నాను. అక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా అట్టి ఆత్మ చేత కప్పబడుదురు కాక, సర్వుల శక్తి ఎల్లప్పుడూ కమ్ముకోను కాక. అంత దినములలో మనుషులందరూ కూడా కుమ్మరించిన ఆత్మ మీ పిల్లల మీద, ఇంకా చెప్పండి మీకు పుట్టిన ఆ పసి పిల్లల మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరించిన కాక. ఎందుకు తెలుస్తున్నా, నీ మానవ జ్ఞానం సరిపోదు, నీ మానవ సామర్థ్యం సరిపోదు, నువ్వు దేవుని ఆత్మ పడాలి. ఉదాహరణ చెప్పమంటారా? రే ఖబర్దార్, జాగ్రత్త, తప్పులు చేస్తాను, తోలు తీసేస్తాను, ప్రాణం తక్కువేమో, మళ్ళా పొరపాటున ఈ నామం బట్టి కానీ, ఈ పేరు బట్టి కానీ నేను ప్రోత్సహించిన, నేను ప్రసంగం చేసిన, మళ్ళా మంత్రాలు తెరిచి, మళ్ళా భక్తి అని, మళ్ళా పాటలని, మళ్ళా సాక్ష్యం అని చెప్పి ఎక్స్ట్రా చేస్తే తప్పు చేసి చెప్పేసి బెదిరించి పంపించారు. ఇంటికి వచ్చారు, అది ఎక్కడుకున్నారు, బెదిరింపు మాటలన్నీ వినిపించారు. ఇదయ్యే పరిస్థితి. మళ్ళా తెరిస్తే, మళ్ళా మందిరం నింపితే, మళ్ళా పాటలు ప్రార్థనలు ప్రసంగం ఎక్స్ట్రా చేస్తే అని అన్నారండి. అన్నప్పుడు వారందరూ కూర్చొని అర్థం పరిస్థితిలో, నాదా వాళ్ళు ఎందుకు చూసావు కదా, వాళ్ళు ఎలా భయపడడం చూసావు కదా అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు బాబు చెప్తుంది, వారు ప్రార్థన చేసినప్పుడు వారు కూడిన చోటు కనిపించినట్టు ఆడ మాట్లాడు. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే బహుధైర్యముగా వాక్యం బోధించారు. బెదిరింపులున్న ధైర్యంగా వాక్యం బోధించారు. కారణము పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఒక మాట చెప్పండి, నీ బలహీనతలకు సహాయం చేయి వాడి పేరే ఆత్మదేవుడు. ఒక మాట చెప్పినవ్వండి, ఈరోజు తీరే భయపడుతున్నావు, రోగానిక, వ్యాధిక, సమస్యలక, కుటుంబాలక, ప్రభుత్వానిక, పొరుగు వారిక, రేపటిక, భవిష్యత్తుక దేని భయపడుతున్నావు? ఒక మాట చెప్పు, నీవు నీ ప్రతి భయాన్ని బలముగా మార్చగలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మ పొందుకొని చూడు, ఆత్మ పొందుకొని చూడు. దేవా గిద్యోను ఆవశ్యం చేసిన ఆత్మ, గిద్యోని ఆడిన ఆత్మ, గిద్యోనుతో నింపిన ఆత్మ ఈ మధ్యాహ్నము నన్ను కూడా ఆవరించని ప్రభు అని చెప్పేసి ఒక ప్రార్థన చేస్తుడు. ఈ మధ్యాహ్నం నీ భయం వల్ల బలంగా మారిపోతే నన్ను అడుగు. నీ డిస్కరేజ్మెంట్ డివోషన్గా మారిపోద్ది, నీ కవర్డ్నెస్ కరేజ్గా మారిపోద్ది. నీ మాట చెప్పిన నీ పిడితనం వల్ల కూడా పరాక్రమంగా మారిపోద్ది. నువ్వు బహుధైర్యంగా ఉంటావు. ఎప్పుడు ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది. దేని ఎదిరించగలరు, ఏ రోగాన్ని ఎదిరించగలరు, ఏ సమస్యను ఎదిరించగలరు, ఏ సాధన యొక్క శక్తులు యుక్తులు నింపే పని చేయలేదు. కానీ పరిశుద్ధాత్మ నింపడం కాబట్టి ఆ శక్తిని కమ్ముకుంటాది. నీపై ఏది ప్రయోగం చేసినా పని చేయదు. ఎందుకని ఆ అభిషేకం నీపై ఉంది కాబట్టి. ఆ అభిషేకం నీపై ఉంది కాబట్టి త్వరగా ముందుకు వస్తున్నాను. ఒకటి, నిరాశకు కారణం. 2, నివారణకు మార్గం. 3వది, నిరీక్షణకు ఆధారము. గమనించండి, ఏంటి ఆధారము? 6 అధ్యాయంలోన 7వ వచనంలో చెప్తుంది. న్యాయాధిపతి గ్రంథం 6:7లోన గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన ఒక శ్రేష్టమైన లేక ఒక గొప్ప పని ఏంటి
చేసినారంట, వారు యెహోవాకు మొరపెట్టారు, వారు దేవునికి ప్రార్థన చేశారు. ఒక మాట చెప్పండి, ప్రార్థనే మన ఆయుధం. ఒక స్తోత్రము, ఆమేను, హల్లెలూయా. కానీ కాదు చెప్పండి, అంతే. నా సరిగ్గా వచ్చుకోమానండి. ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన బలం, ప్రార్థనే మనకున్న అవకాశం, ప్రార్థనే మనకున్న గొప్ప 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 ఆశీర్వాదం. అప్పుడు మన దగ్గర మంచి మాట చెప్తాడు, ఖర్చు లేనిది ఏదంట అమ్మ ప్రార్థన కనపడుతుంది, ఖర్చు లేనిది. గమనించండి, అందరూ చేయగలిగింది. ఇదో మాట చెప్పిన నీలో ఆ ప్రార్థనలు ఏమే కారణం. ఎవరు అంటున్న రోజు నీ పరిస్థితి ఏంటో, నీకు సమస్య ఉంటుంది, కానీ ఈరోజు మాట్లాడుతున్నాను, వచ్చి ప్రార్థన చేసి చూడు, అడిగి చూడు దేవుణ్ణి, అడిగి చూడు దేవుణ్ణి, మోకరించి చేసి చూడు. ఒక మాట చెప్పిన కత్తులు కటాలు చదువునేవి, మందులు మాత్రలు చదువునేవి, హాస్పిటల్లో డాక్టర్లు సిబ్బందులు చేయలేనివి, పెద్ద ఇంజక్షన్లు, ఎక్స్రేలు, స్కానింగ్లు, పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యము, రాజకీయ బలగము, గవర్నమెంట్ అధికారము, ఇవేవి కూడా చేయలేని ఎలాంటి కార్యమైన ప్రార్థన సాధించి చూడు కాదు, మోకలేసి చూడు సంతానంలో, మోకలేసి చూడు సంతానంలో. అలసిపోయావా? వాళ్ళ కవిలు కనపడి అలసిపోయావా? వారి వెంట వీరి అలసిపోయావా? వాటిని బతిమాలి అలసిపోయావా? అని ఆపేసి వచ్చి దేవుని మోకలు చేసి చూడు. ఎవరిలో మాట చెప్పినా ప్రసంగం ఆపేసి కూర్చోకుండా సంగతి చెప్పమంటారా? వాళ్ళు చెప్తారు, కేవలంగా ఈ ఆలయంలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు. ప్రార్థన చేస్తుడమ్మా, ప్రార్థన చేస్తుడు. వారు దేవునికి మొరపెట్టారు. ఎవరా దేవుడు? మరి ఏ దేవుడు మొరపెట్టాడు? నేను చెప్పాను, ఆయన రాయారప్ప కాడు. గమనించండి, వాళ్ళ గొడవ వేలాడే 2 రూపాయల బొమ్మ కాడు, మొలపెట్టిన విగ్రహం కాడు. ఆయన సర్వశక్తిగా దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు, అడుగుడి మీకు ఇస్తున్న మాటినవాడు. గమనించండి, ఇదే బైబిల్లో గిద్యోను మంచి పేరు పెట్టాడు. ఎవరా దేవుడు? ఏదుడు మొరపెట్టాము, ఏదుడు ప్రార్థన చేశాము. ఎవరా దేవుడు? ఆయన పేరు యెహోవా షాలోమ్. నీ సమాధాన జీవితంలో నీ అసమాధానం తొలగించి, నీ అశాంతి తొలగించి, నీ సమస్యను విడిపించి, నీకు నెమ్మది, నీకు శాంతి, నీకు సమాధానం కలిగించే, నీ సరిహద్దుల్లో సమాధానం కలిగించే సమాధాన కర్త. ఆయన పేరు యెహోవా షాలోమ్. ఆశమశ దేవుడు కాదు, అలటప్ప దేవుడు కాదు, ఆయన అదృప దేవుడు కాదు. ఆయన యెహోవా షాలోమ్, నీ సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేవాడు. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. 12 సంవత్సరాలు తగేచాలు సమాధానంతో వెళ్ళిపోమని చెప్పినవాడు, సమాధానం ఇచ్చేవాడు, సమాధాన అధిపతి అని ఆయన బైబిల్లో పేరుంది. ఈరోజు అంటున్నాను, నీకు సమాధానము, నీకు శాంతిని, నీకు నెమ్మదిని ఇవ్వగలిగిన ఏకైక దేవుడు ఆయన. ఆయన దగ్గర నీ నిరీక్షణకు ఆయనే మార్గం. అందుకని కొరా కుమారులు, నా ప్రాణమా ఎలా పెట్టుకున్నావు, ఆయన ప్రవేశించు, నా దేవుడు ఆయన. హ్యావ్ హోప్ ఇన్ గాడ్. నీ నిరీక్షణకు ఆధారం ఆయనే. నేను అంటాను, నీ డబ్బు, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ ఒక మాట చెప్పిన, నీ పుట్టిన నీ కొడుకులు, నీ మనవళ్ళు నీ నిరీక్షణకు ఆధారం కాదు. నువ్వు కట్టుకున్న మేడ, నీ పెట్టిన బంగారం నీకు ఆధారం కాదు. నీ నిరీక్షణకు ఆయనే ఆధారం. అంటాడు, మీలో ఉన్న క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ అయ్యున్నాడు. ఎవరా దేవుడు? ఎవరా దేవుడు? గిద్యోను చూసిన దేవుడుకున్న 2 లక్షణాలు త్వరగా చెప్పి ముగిస్తాను. స్తోత్రం చెప్పండి దేవునికి, ఈ మంచి దేవుడికి, ఈ గొప్ప దేవుడికి, యెహోవా షాలోమ్కి ఒక స్తోత్రం చెప్పండి. ఆయన యెహోవా షాలోమ్, సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ఎవరా దేవుడు? 2 మాటలు. నెంబర్ 1, ఆయన విడువని దేవుడు. ఆయన విడువని దేవుడు. ఈ బైబిల్లో ఈ చోట్ల లేక 6వ అధ్యాయంలో 2 సార్లు ఈ మాట మనం చూస్తాం. 2 సార్లు ఈ మాట మనం చూస్తాం. 12వ వచనంలో దేవుడు అంటాడు, ప్రాక్టికల్ బలాఢ్యుడా, యెహోవా నీకు తోడు. యెహోవా నీకు తోడు అన్నాడు. గిద్యోను మాట్లాడతాడు, యెహోవా తోడు ఏంటి వేస్తున్నాడు? ఆ గమని అంటాడు, వెళ్ళు, బలం తీసుకుని వెళ్ళు. గిద్యోను చేతి నుంచి ఇస్రాయేలు విడిపించేది నీవే, నేను పంపుతున్నాను, గో అన్నాడు. వెంటనే గిద్యోను మరొక నైరాశ్యంతో మాట్లాడు, నేనేమిటయ్యా,
వినాలి, ఏమన్నా నా స్థాయి ఏంటయ్యా? నా కుటుంబము గిద్యోను గారు అదే చూడనా, నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నిక లేని కుటుంబం. ఎవరు గిద్యోను కుటుంబం? గిద్యోను ఏ కుటుంబం అండి? పైన వాక్యం చెప్తుంది అబియేజ్రీయుడు అంటాడు. అబియేజ్రీయుడు అంటే అబియేజర్ కుటుంబం చెందినవాడు గిద్యోను. ఎవరి అబియేజర్? ఈయన మనష్య కుమారుడు. గిద్యోను యొక్క కుటుంబం యొక్క పూర్వపురాలు, గిద్యోను కుటుంబం యొక్క వివరాలు కంటే మీరు యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదివితే ఆడ గిద్యోను కుటుంబం యొక్క వివరణ కనిపిస్తుంది. గమనించండి, యోసేపు కుమారుడు మనష్యకి మొత్తం 6 మంది కుమారులు. గమనించండి, మనష్య కుమారులు మాకీరు పెద్దవాడు. ఆ మాకిదంత ఇంకా ఉన్నారు. బహుశా అందరూ అబియేజర్ ఒకడు అంటారు. అబియేజర్ బహుశా గిద్యోను మాటలు బట్టి అబియేజర్ ఇంటికి ఆఖరివాడేమో, మనస్సు కుమారులు మాకి పెద్దవాడు. అబియేజరుడేమో ఆ మనస్సు కుటుంబంలో పుట్టిన ఆఖరి కుమారుడిన అబియేజర్కు పుట్టిన యోవాషు కుమారుడు గిద్యోను అంటాడు, నేనేంటయ్యా, నా కుటుంబం ఏంటయ్యా? ఇశ్రాయేలు గోత్రంలో మనస్సు గోత్రము చిన్న గోత్రము. గమనించండి, వాస్తవానికి ఎఫ్రాయిం పెద్దవాడు, చిన్న మనసు పెద్ద. కానీ పుట్టిన యాకోబు చెందు మార్చాడు. ఎఫ్రాయిం పెద్దగా మనం చిన్నట్టు చేశాడు. ఇశ్రాయేలు గోత్రంలో ద లీస్ట్ ఆఖరి గోత్రం మనసు గోత్రము. ఆ మనసు గోత్రం నా తండ్రి అబియేజరు ఆఖరుడు. ఆ ఆఖరు పుట్టిన యోవాషు నేను ద లీస్ట్ ఆఫ్ ద లీస్ట్. కడమవాళ్ళకల్లా కడమవాడిని, అల్పులకెల్లా అల్పుడిని. ఒక మాట చెప్పినవాడి దేవుని కదా. అయితేనేమి 16 అంటాడు, అయితేనేమి, సో వాట్? నేను చిన్నవాడిని, సో వాట్? నా చదువు రాదు, అయితేనేంటి? నాకు అంత జ్ఞానం లేదు, అయితేనేమి? నాకు అంత డబ్బు లేదు, అయితేనేమి? నాకంత ప్రార్థన బలం లేదు, అయితేనేమి? నాకంత విశ్వాసం లేదు, అయితేనేమి? నాకంత సామర్థ్యం లేదు, అయితేనేమి? నాకంత నాయకత్వ పటిమ లేదు, అయితేనేమి? నాకంత ఆత్మ బలం లేదు, అయితేనేమి? నాకంత కలిసొచ్చే పరిస్థితి లేదు, అయితేనేమి? దేవుడు నీకు తోడంటే నువ్వు ఎంత అల్పుడైనా సరే నువ్వు అధికుడివే. అన్నాను, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎంత అల్పుడైనా నువ్వు అధికుడివే. అయితేనేమి? ఆయన నీతున్నాడు కదయ్యా, నీకు భయం ఏంటి? సో వాట్? అయితేనేమి? భాషకండి రేపటికి ఇంట్లో బియ్యంచలు లేవండి, అయితేనేమి? భాషను 3 నెలలు బట్టి పని పాటలు లేవండి, అయితేనేమి? భాషను పరిస్థితి ఏంటంటే అయితేనేమి? యెహోవా నీకు తోడు. ఆయన నీతో ఉంటే నీకు ఏ లోటు రానివాడు, నీకే కొట్ట రానివాడు, నేను పుస్తున్నవాడు, నేను రోగంతో మంచం పట్టినవాడు. అయితేనేమి? ఆయన నీతో ఉంటే చాలు. అయితేనేమి? నేను చిన్నోడిని, నా దేవుడు కాదు. నేను చిన్నోడిని, నా దేవుడు కాదు. గ్లాడీ ఆల్వర్డ్ అనే ఒక ఆవిడ, గ్లాడీ ఆల్వర్డ్ అనే ఆవిడ చైనాలో మిషనరీగా వెళ్ళింది. ఇలా అనుకోకుండా యుద్ధ ప్రపంచం వచ్చింది. జపానీలు చైనా మీద దాడి చేశారు. యాంగ్చెంగ్ అనే ఒక ప్రాంతంలో, యాంగ్చెంగ్ అనే ఒక చైనా ప్రాంతంలో ఆమె సేవ చేస్తూ అద్భుతంగా సేవ చేస్తుంది. ఈ మహాతల్లి ఇలా యుద్ధం వచ్చింది. జపానీలు చాలా చెమరైపోతున్నారు, నీకు ఉన్న కష్టం అవుతుంది. చివరికి ఆమె నిర్ణయం వచ్చేసింది, ఇంక ఈ పరిస్థితి ఉన్న కన్నా మా సొంత ఎప్పుడు మంచిది అనుకుని ఒక నిర్ణయం తీసుకుని రాత్రంతా ప్రార్థన చేస్తే, ప్రభా ఏం చేయమంటావు? ఉండమంటావా, వెళ్ళిపోమంటావా? పరిస్థితి రోజు వచ్చి చేయి దాటిపోతుంది, విషయంపోతుంది, ఏం చేయమంటాని అన్నమానికి ఏపీ రాకపోగా వదిలేసింది, పట్ట సర్దుకుంది, బయలుదేరిపోయింది. ఆమె సేవ చేస్తున్న ఆ సంఘంలో, ఆ సంస్థలో, ఆ హోంలో ఒక 13 ఏళ్ళ చిన్న పాప, మా పాప అంత పాప, సండే స్కూల్ పాప మాట్లాడుతున్న ఆంటీ ఏమైపోతుందంటే, అమ్మ పరిస్థితి రోజు చేయలేకపోతుంది, అమ్మ విషయం పోతుంది, రెండో నాకు సేఫ్ కాదేమో, వెళ్ళిపోతుంది అయితే ఆంటీ అలా వెళ్ళిపోకూడదా, మన రోజు గొప్పగా చెప్పేసి ఏవో చెప్పుకొస్తుంది. చెప్పుకొచ్చి ఆ చిన్న పాప ఆంటీకి మోషన్ చెప్తుంది. ఏ రకంగా మోసే రసము దాటాడు, ఏ రకంగా కరచాపని రసం పైలైపోయి మోసే దాటుకుని పెట్టాడు. ఈ రసం ఉదాహరణ అంతా మోస కోసం మాట్లాడుతూ చెప్పింది. ఇదంతా ఆ పెద్దట, అమ్మ నువ్వు చెప్పింది బాగుంది, బట్ ఆయన నాట్ మోసెస్ ఉంది. నువ్వు చెప్పింది బాగా కానీ ఆయన మోసే కాబట్టి అది ఆయనకు సాధ్యమైంది. నేను మోసను కాను కదా అందంట. చిన్నప్పుడు అంది, ఆంటీ నేను మోసే కాకపోవచ్చు కానీ ఆయన మాత్రం దేవుడే, ఆయన మాత్రం దేవుడే. యు నాట్ బి మోసెస్, నువ్వు మోసే కాకపోవచ్చు, మోసే మీద విశ్వాసం ఉండకపోవచ్చు, అయినవచ్చు, అయితేనేమి ఆయన దేవుడే. గాడ్ ఇస్ స్టిల్ గాడ్. ఒక మాట చెప్పండి,
లేకపోయినా, నాకు స్వస్థ వచ్చినా లేకపోయినా, ఆయన యెహోవా రాఫాయే, ఎవరు లేకపోయినా ఆయన దేవుడే, ముమ్మడి దేవుడే, నూటిపో దేవుడే. ఆయన బాహుబలం తగ్గిపోదు, ఆయన సమయం తగ్గిపోదు. అంటే పూట ఈ పరిస్థితి ఏంటి? అయితేనేమి ఏమున్నా లేకున్నా ఇమ్మానుయేలు నీకు తోడు, విడిపడే దేవుడు, నీ ప్రతి పరిస్థితిలో నీకు అండగా ఉండే దేవుడు, నీకు తోడే దేవుడు. నెంబర్ 2, రెండో మాట చెప్పేస్తాం. ఒకటి విడిపడే దేవుడు, 2 విజయమునిచ్చే దేవుడు. విడిపడే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు. గమనించండి, 6వ అధ్యాయంలో 37వ వచనంలో అంటాడు, ఈ 3వ మందితో నేను మిమ్మల్ని మిద్యాను చేతి నుంచి రక్షించదును అన్నాడు. ఆ రాత్రి గిద్యోను పురాత కలిసి దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన మిద్యను మాడుకుంటున్నారు. ఆ కళ చెప్పినప్పుడు, ఆ కళభావం చెప్పినప్పుడు అంటాడు, అయ్యా ఇది గిద్యోని ఇంకెవరే కాదు, ఈ రాత్రి దేవుడు గిద్యోను చేతికి విద్యార్థిని పోతున్నాడు. ఈ రాత్రి వారు నమ్ముకున్న దేవుడు వారిని రక్షించబోతున్నాడు. ఈ రాత్రి వారు నమ్ముకున్న దేవుడు వారి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్ముకున్న దేవుడు ఓటమంటే ఏంటో తెలియని దేవుడు ఆయన. మరణమాన్ని ముళ్ళు చూసి మరణానికి సవాల్సిన దేవుడు ఆయన. మరణాన్ని మట్టు పెట్టిన మృత్యుంజయుడు ఆయన. ఒక మాట చెప్పిన, ఆయన ఓడిపోలేదు, ఆయన నిన్ను కూడా ఓడిపోలేవాడు. నాకు దగ్గర స్వామి చెప్పు, విజయం ఇచ్చే దేవుడు, నేను విడిపడే దేవుడు. గిద్యోను ధైర్యం వచ్చింది, నిరాశతో పోయింది. మొదట భయపడి గిద్యోను ఇప్పుడు తాను ధైర్యం పొందుకున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. గమనం కదా, లేకండి దేవుడు అద్భుతం చేయబోతాయి. రాత్రి యుద్ధం చేశాడు, గెలిచాడు. 7 సంవత్సరాలు ఏడ్చారు అంటాడు. మిద్యాన్ని 7 సంవత్సరాలు కఠినంగా పాలించారు. 7 సంవత్సరాల ఏడుపల్లా ఒక్క రాత్రిలో కథం. వారి అంగలాపు నాట్యంగా మార్చిన వాడి పేరే యేసు క్రీస్తు. నేను ప్రకటించే దేవుడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. 7 సంవత్సరాలు ఏడ్చారు, 40 సంవత్సరాలు సంతోషం బతికారు. ఇలాగంటాడు, ఏ మిద్యానీయులు వారిని 7 సంవత్సరాలు ఏడుస్తున్నారో 8వ అధ్యాయంలో 8వ అంటాడు, ఆ మిద్యానీయులు ఈ దశలో ముందు తల ఎత్తుకోలేకుండా అయిపోయారు. నా మాటలు ముగిస్తాయి. ఈ మధ్యాహ్నం చెప్పాక దేవుడితో మాట్లాడబోతుందని చెప్పేసి నిరాశతో ఉన్నాగా, జీవిత సమస్యలు బలహీనపరిచేస్తున్నాయా, నేను బాధపడుతున్నాయా, నైరాశ్యమా, ఇమ్మానుయేలు నీకు తోడు, విడువని ఎడబాడి దేవుడు, ఓటమంటే ఏంటో ఎరిగినవాడు, నిన్ను కట్టినట్లు కాపాడుతాడు. ఏ రోగం నేను ఏం చేయలేదు. 10,000 బాడికైనా, చీకటి సంబంధించిన తెగులుకైనా, మధ్యాహ్నం పాడు చేసే రోగానికైనా నువ్వు భయపడవు. నీ కుటుంబ యెహోవా నీడగా ఉంటాడు. పక్కన 80 తగలనాడు, నాకు 200 తగలనాడు. నీ పక్క 1000 మంది పడిపోవచ్చు, నీ కుటుంబ 10 పడిపోవచ్చు. అపాయము నీ దాకా రానాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. నిరాశ నుంచి నిరీక్షణలోనికి నడిపించే ఒక అద్భుతమైన దేవుడు ఆయన. ప్రభువా నీ కొందనాలు, వచ్చి విన్న వాక్యం విన్న అందరి హృదయాలు లోతుగా అడుగునే పని ఫలింపు దయచేయమని వాటిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కుమార్తె విజయ కుమార్ వచ్చి పాడుతుండగా అర్థం చేసుకుంటాం. దేవుని స్తోత్రం. నాయకుడా, నా పోషకుడా, నీకే ఆరాధన. నా ఆశ్రయ దుర్గం, నా రక్షణ కేడము, నీకే ఆరాధన. నా నాయకుడా, నా పోషకుడా, నీకే ఆరాధన. నా ఆశ్రయ దుర్గం, నా రక్షణ కేడము,
చేసుకుందాం. ఈ వారానికి వచ్చినటువంటి నెల కానుకలు కృతజ్ఞ కానుకలు వివరాలు ఉన్నాయి. మొదటిగా నెల కానుక వివరాలు. ఆర్ సత్యప్రసాద్ గారు 500 రూపాయలు, పి చిన్ని గారు 300 రూపాయలు, పి నోగరాజు గారు 250 రూపాయలు, సిహెచ్ ఈశ్వరరావు గారు నీలికమల గారు 1200 రూపాయలు, కె ఇస్రాక్ గారు 900 రూపాయలు, కె కృష్ణవేణి గారు 900 రూపాయలు, డిసి కాలనీ కె మణి గారు 300 రూపాయలు. ఇక కృతజ్ఞత కానుకలని పి జగేశ్వరి గారు 200 రూపాయలు, ఎస్ మంగం గారు 20 రూపాయలు, బి సత్యవతి గారు 500 రూపాయలు, పి శంకర్రావు గారు 100 రూపాయలు, డి కోటేశ్వర గారు 100 రూపాయలు, జి యాబాబు గారు 200 రూపాయలు, కె చెలుకుజీ శైలు గారు 800 రూపాయలు, బి సంజన ఇస్సాక్ గారు మనవరాలండి, ఈరోజు బర్త్డే అంట, మరి ప్రార్థన చేయమని 100 రూపాయలు ప్రతిజ్ఞానికి ఇచ్చారు. ఎస్ రాజ్ కుమార్ హారిక గారు 200 రూపాయలు, ఎస్ ఫిలిప్ గారు 100 రూపాయలు, పి రామరావు గారు 50 రూపాయలు, ఎం వెంకటేష్ గారు 50 రూపాయలు, సిహెచ్ రాంబాబు గారు 100 రూపాయలు. అలాగే మరి ఎస్ మంగమ్మ గారి కుటుంబం గురించి ప్రత్యేకంగా పాస్టర్ గారిని ప్రార్థన చేయమని కోరారు కాబట్టి ఎస్ మంగమ్మ గారి కుటుంబం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అలాగే ఇస్సాక్ గారు మనవరాలు బర్త్డే ఈరోజు వారి గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయమన్నారు. మరి వీటి కొరకే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పడదాం. ప్రార్థన చేతి ప్రార్థన ప్రార్థన అన్ని చేసి మనం స్మరించుకుందాం. వచ్చే ఆదివారం ఆదివారం కాబట్టి అలా ఉంటుంది. అంత సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా అవసరం చేస్తున్నాను. బహుశా సమయాన్ని బట్టి మరి కాస్త ముందుగానే 9:30 లేక 10:10కి ఆరాధన ప్రారంభించవచ్చు. మీకు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ కొందనాలు ఇతర ఆరాధన మాతో నడిపించావు. నీ కొందనాలయ్యా, మీ వాక్యం ఎన్నో మాతో మాట్లాడావు. వీళ్ళ వాక్యాన్ని మాట్లాడుకున్నామండి. మా విశ్వాసం బలపరచండి. వీటిని ఇచ్చిన ఈ కానుక స్వీకరించండి. వీటిని ఆశీర్వదించండి. ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన ప్రతి వారికి నిరంతర దీవెనమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేక ప్రార్థన కోరుతున్నా పెట్టుబడి సమర్పిస్తున్నాను. సోదరి జగదీశ్వరాన్ని దీవించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. ముఖ్యంగా తల్లి గారు మంగమ్మ గారి కోసం, కుటుంబం కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం అంతటి దీవించండి. రక్షణ ఆనందించి ప్రభా ఆరోగ్యాలతో వారిని దీవించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే డి సత్యవతి గారు, డి శంకర్రావు గారు, డి కోటేశ్వరరావు గారు, జి యాబాబు గారు, కె చిన్నబుజ్జి గారు, ఎవరి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాల నెమ్మది సమాధానం నడిపించండి, మీ కుటుంబం నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదనం ప్రభా మరి కుటుంబం జరుపుకున్న చిన్న బిడ్డ చింతన కోసం ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం ధరకడం చేసినవాడా సంవత్సరం అంతా బిడ్డకి ఆశించి ఆలోచించి విద్యందు బుద్ధిందు వయసు జ్ఞానం పెంచమని ప్రార్థన చేస్తూ దీర్ఘాయుష్తో పెట్టి నింపి ప్రభా ఎవరిని వర్తలు చేయమని నీళ్ళతో నింపమని కుటుంబాన్ని అంతా నాశించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా రాజకుమార్ గారి కోసం, ఫిలిప్ గారి కోసం, రాంబాబు గారు, వెంకటేష్ గారు, రాంబాబు గారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరినీ ఆశ్రమించని నడిపించండి. ఇంకా అందరికీ ప్రార్థన ఆశిస్తున్నారో వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. 50 మధ్యాహ్నము ఈ బిడ్డలు ఎవరి సమస్యలతో, ఏ రోగాలతో, ఏ బాధలతో, ఏ కష్టాలతో, ఏ మానసిక వ్యర్థోచ్చారో తెలియదు కానీ ప్రభా మీ సన్నదరికే ఆ సంపూర్ణ సంతోషము అయా ఆ సమాధానము ఇప్పుడే యేసు నామములో పెట్టి హృదయాన్ని ఆవరించి నింపని ప్రార్థన చేస్తున్నాను. నిరాశంతో ఇప్పుడే నిరీక్షణగా మారును కాక ఎలా బిడ్డలు సంతోషంతో ఆనందంతో దీవించబడిన వారే, నీ ఆత్మచేత తాకబడిన వారే సంపూర్ణ ఆరోగ్యాలతో నీ మీద నింపబడి తిరిగి అవకాశం దయచేయి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ చెప్పిన మళ్ళీ వచ్చే ఆదివారం తిరిగి ప్రభా మేము నీ కాలంలో చేయడం సిద్ధపడుతుందిగా సిద్ధపరిచి బలపరచు. నన్ను కలిసి ప్రభా పరిశుద్ధ ప్రభావ సంస్కార ఆరాధనలో పాల్గొనే భాగ్యం మాకు ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తే ఇప్పుడు వారం అంతా మమ్మల్ని మా కుటుంబాన్ని మీ ఆరోగ్య నష్టం నుంచి ఏ వ్యాధి అనారోగ్యం ఏ రకంగా మాకు అంటకుండా సంపూర్ణ ఆరోగ్య బలం ఇచ్చి సమాధానంతో మమ్మల్ని మా బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వరకు కృష్ణ ప్రార్థన, స్త్రీ వరకు స్థిర ప్రార్థన, సినిమాకు సిద్ధ ప్రార్థన కూడా సజావుగా అవకాశం దయచేయండి. అనంతరం మధ్యాహ్నం జరగబోతున్నా మా ప్రాంత చాలా జరిగించమని ప్రార్థన చేస్తూ మీ మెండైన దీవంతో నింపి మమ్మల్ని ఈ పూటకు ఈ ఆలయ క్రమేణ నిష్కృప చేయమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందు ముందు నా మా తండ్రి, నీ నామం ప్రస్తుతపరచబడి గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుగా భూమి నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయండి. మా నమస్తం క్షమ ప్రకారం మా మనల్ని క్షమించండి. మమ్మల్ని శోభం తీసుకురాకుండా దృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నేను తండ్రి.
కళ్యాణ ప్రేమ ప్రణిస్తు కృప పరిశుద్ధాత్మైన సహవాసం మీ అందరికీ ఎల్లప్పుడు తోడండి, ముఖ్యంగా వారిని తోడండి, ఆరోగ్యాలతో కృపాక్షేమంతో సంరక్షించి సదా దీవించి కాపాడి నడిపించిన గాక. Stop.